നല്ലവൻ, അവനെന്നും എന്നും മതിയായവൻ. എൻ്റെ യേശു എത്ര നല്ലവൻ, അവനെന്നും എന്നും മതിയായവൻ. എൻ്റെ ആവശ്യങ്ങളറിഞ്ഞ് ആകാശത്തിൻ കിളിവാതിൽ തുറന്ന് എല്ലാം സമൃദ്ധിയായി നൽകിയിടുന്ന എൻ്റെ യേശു നല്ല ഇടയൻ. എല്ലാം സമൃദ്ധിയായി നൽകിയിടുന്ന എൻ്റെ యేసు నల్ల ఇడయను. దేవుని అతి పరిశుద్ధమైన నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో లైవ్ రాకపోవచ్చు, కారణం కొన్ని లింక్ కొంచెం ట్రబుల్, స్ట్రీమ్ లైన్లో కొంచెం ట్రబుల్స్ ఏర్పడినందున దయచేసి యూట్యూబ్లో వాచ్ చేసిన వారు ఎవరైనా ఉంటే వారికి తెలియచేయండి. ఫేస్బుక్లో మాత్రమే ఈరోజు లైవ్ వస్తున్నది. దర్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద యూట్యూబ్ లింక్, బట్ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. అందరికీ ఫేస్బుక్లోనే చూడమని ఒక్కసారి ఇంటిమేషన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. మనం కలిసి పాడి దేవుని మహిమపరచదము. ఇంతవరకు నడిపించాడు, ఇంతవరకు పోషించాడు నా యేసు మంచివాడు అని పాట పాడి నన్ను దేవుని నామమును మనం మహిమపరచదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Along with me, Farooq Bernard Ben and Bida Kruba, and also my wife Nisha is with me. We are together, we are worshiping. Let us all join together and worship. Thank you, Holy Spirit. Same. Start from the intro. Shimala Kabara Kabara. Okay, Shimala Kabara. ఇంతవరకు నడిపించాడు, ఇంతవరకు పోషించాడు నా యేసు మంచివాడు. నాకు ఆయనయే చాలు. నా యేసు మంచివాడు, నాకు ఆయనయే చాలును. నా పాప భారమంతా తన భుజముపై మోసుకొని నాకై సిలువలో మరణించిన నా యేసు మంచివాడు. నాకై సిలువలో మరణించిన నా యేసు మంచివాడు. ఇంతవరకు నడిపించాడు, ఇంతవరకు పోషించాడు నా యేసు మంచివాడు. నాకు ఆయనయే చాలును. నా యేసు మంచివాడు,
నాకు ఆయనయే చాలును. అవసరదలు ఎరిగి ఆకాశపు వాకిళ్ళు విప్పి అన్ని సమృద్ధిగా ఇచ్చుచున్నా నా యేసు మంచి కాపరి. అన్ని సమృద్ధిగా ఇచ్చుచున్నా నా యేసు మంచి కాపరి. ఇంతవరకు నడిపించాడు, ఇంతవరకు పోషించాడు. నా యేసు మంచివాడు, నాకు ఆయనయే చాలును. నా యేసు మంచివాడు, నాకు ఆయనయే చాలును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమాత్రం నన్ను విడువడు, ఏమాత్రం ఎడబాయడు, ఏమాత్రం నన్ను మరువడు. నా యేసు మంచివాడు, ఏమాత్రం నన్ను మరువడు. నా యేసు మంచివాడు, ఇంతవరకు నడిపించాడు, ఇంతవరకు పోషించాడు. నా యేసు మంచివాడు, నాకు ఆయనయే చాలును. నా యేసు మంచివాడు, నాకు ఆయనయే చాలును. ఈ లోక ప్రయాణం నుంచి వెళ్ళిపోయిన వారెందరూ, కాల గర్భములోనికి వెళ్ళిపోయిన ఎవరు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళలా, కానీ మరణించి సమాధిని తెరచి మరణం నుండి 3వ దినం తిరిగి లేచి పరలోకాశ్రమై వెళ్ళిన యేసు ఆయన నిత్యం సజీవుడై ఉన్నారు కనుక ఆయన చెప్పారు, వెళ్ళినట్టే తిరిగి వస్తాను. మనకు ఒక వాగ్దానం ఉంది, the one who has gone he will come back again. ఆయన రాక కొరకు మనం ఎదురు చూస్తూ పాడి దర్శించాం. వచ్చినప్పుడు తన రొమ్మునానే నానుకొనును, వెళ్ళినట్టే ఆయన మళ్ళా వస్తాడు.
నా యేసు మంచివాడు. వెళ్ళినట్టే ఆయన మళ్ళా వస్తాడు. నా యేసు మంచివాడు. ఇంతవరకు నడిపించాడు, ఇంతవరకు పోషించాడు. నా యేసు మంచివాడు. నాకు ఆయనయే చాలును. ఎంతమంది కలిసి చెప్తారు? నా యేసు మంచివాడు. నాకు ఆయనయే చాలును. తల్లి అయినా నిన్ను మర్చిపోవనేమో కానీ నేను నిన్ను మరువను. ఇదిగో నేను నా చేతులు చెక్కుకొని ఉన్నాను. యాకోబు నీవు భయపడదు, ఇశ్రాయేలు నీవు దిగులు చెందకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పిన ప్రభు. మనం ప్రేమించిన వారందరూ మనం విడిచి వెళ్ళిపోవచ్చు, అనేకులు మనల్ని మరిచిపోవచ్చు. కానీ యేసు ఎన్నడూ విడువడు, ఎడబాయుడు, ఎన్నడూ మనం మరిచిపోవచ్చు. హల్లెలూయా. కృతజ్ఞతతో పాడుకుందామా? ఏ మాత్రం నన్ను విడువడు, ఏ మాత్రం ఎడబాయడు, ఏ మాత్రం నన్ను మరువడు. నా యేసు మంచివాడు. సరిగా ఏ మాత్రం నన్ను విడువడు, ఏ మాత్రం ఎడబాయడు, ఏ మాత్రం ఎడబాయడు, ఏ మాత్రం నన్ను మరువడు, ఏ మాత్రం నన్ను మరువడు. నా యేసు మంచివాడు. సరే చెప్తాం, ఏ మాత్రం మరువడు, ఏ మాత్రం నన్ను మరువడు. నా యేసు మంచివాడు. ఇంతవరకు నడిపించాడు, ఇంతవరకు పోషించాడు. నా యేసు మంచివాడు. నాకు ఆయనయే చాలును. నా యేసు మంచివాడు. నాకు ఆయనయే చాలును. నా యేసు మంచివాడు. నాకు ఆయనయే చాలును. Once again. నా యేసు మంచివాడు. నాకు ఆయనయే చాలును. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక. యేసయ్యా, యేసయ్యా, నీ
వచ్చునుగాక, నీ చిత్తమే నెరవేరునుగాక. అలా దేవుని స్తుతించుండగానే 57వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా పాడి దేవుని నామమును మనం ఘనపరచుదాం. Psalms 56. Sudhir will be singing the first line and the rest we will be singing. ఉత్తర ప్రత్యుత్తరంగా మొదటి వచనం దేవుని బిడ్డ సుధీర్ గారు చదువుతారు. రెండవ వచనం అందరం కలిసి చదువుతాం. మూడవ వచనం మరలా సుధీర్ గారు చదువుతారు. మరలా నాలుగవ వచనం మనం అందరం కలిసి చదువుతాం. అలా ఉత్తర ప్రత్యుత్తరముగా పాడి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆ కీర్తన మనం ధ్యానించదాం. Psalms 57, కీర్తన 57వ అధ్యాయం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యజమానుడా నీకు స్తోత్రం. అండ్ యూట్యూబ్ ఈజ్ నాట్ కమింగ్ లైవ్ రైట్ నౌ. అందుకొరకు అందరూ ఫేస్బుక్లో జాయిన్ అయినట్లుగా అన్ని గ్రూపులో ఒకసారి షేర్ చేయాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. Psalms 57, Psalms 57, 57వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా పాడి దేవుని నామమును మనం ఘనపరచుదాం. ఫాదర్ వి థ్యాంక్ యూ. యజమానుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. లైన్ ఆన్. ఎస్, యా. థ్యాంక్ యూ మాస్టర్. చదువుతాం 57వ కీర్తన. ఎస్, హల్లెలూయా. ఎస్, 57 దావీదు కీర్తన. 57 57. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. Will cry unto God, most high unto God, that performeth all things for me. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. Saul is among lions, and I lie even among them that are set on fire. Even the sons of men whose teeth and spears and arrows, their tongue a sharp sword. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. They prepared a net for my steps, my soul is bowed down. They digged a pit before me, into the midst whereof they are fallen themselves. నా హృదయం నిబ్బరముగానున్నది దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానం చేసేదను. Wake up my glory, awake psaltery and harp. I will awake, I will myself greatly. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. Thy mercy is great unto the heavens, and thy truth unto the earth. చివరి వచ్చిన అందరం చదువుకుందామండి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనేము. దేవునికి మన వేడుకల్లో దీవించును గాక. ఆమేన్. 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 థాంక్యూ సుధీర్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఈ పరిశుద్ధ బైబిల్లో మనం తెలుసుకున్న వాక్య భాగం ఇదియే. ఆమేన్. Until these calamities be overpassed, ఈ సమస్యలు లేదా ఈ బాధలు తొలగిపో వరకు. కింగ్ డేవిడ్ రాట్ ది సాంగ్. సౌలు యొద్ద నుండి ఆయన పారిపోతున్నటువంటి కాలములో ఆయన దాగి ఉండి రాసిన కీర్తన అని మనం పరిశుద్ధ బైబిల్లో మనం చూస్తున్నాం. ఆమేన్. మనం ఇప్పుడు లాక్డౌన్ అయ్యి ఇంటి లోపల దాగి ఉండేటప్పుడు, ఆమేన్, ఒక రీతిలో దాగి ఉన్నప్పుడు, ఆమేన్, ఇదన్నీ మనల్ని దాటి వెళ్ళిపోవచ్చున్నది అని సంపూర్తిగా నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ దాటిపో వరకు, వెళ్ళిపో వరకు దాగి ఉండటానికి దేవుడిచ్చిన తన కృపకి నేను దేవుని స్తుతిస్తున్నాను. దీనిలో ఉన్న ఒక లైన్, ఆమేన్, అది నేను పాటగా మొదటి ఆల్బములో పాడినటువంటి పాట 57వ కీర్తన 7వ వచనం. మై హార్ట్ ఈస్ ఫిక్స్డ్ ఓ గాడ్, మై హార్ట్ ఈస్ ఫిక్స్డ్, ఐ విల్ సింగ్ అండ్ గివ్ ప్రైజ్. దేవా, నా హృదయం
నిబ్రమగా ఉన్నది లేదా కదలక ఉన్నది. నేను పాడేదను, నిన్ను కీర్తించేదను. ఆ పాటే మొదటి ఆల్బములో దేవా నా హృదయం కదలకాయున్నది, అందునా నేను పాట పాడేదన్. సీతారా స్వరమండలమా మేలుకొండి, దేవా నా హృదయం కదలకాయున్నది, అందునా నేను పాట పాడేదను. సిఎన్ జయశ్రాలు సాంగ్ బుక్లోనే ఫస్ట్ పాట. సిఎన్ జయశ్రాలు అని ఆల్బమ్, మొదటి ఆల్బమ్లోను ఇది మొదటి పాట, ఫస్ట్ సాంగ్ అయి ఉన్నది. దేవుడు ఆ కృప ఇచ్చినందున నేను దేవుని మహిమపరుస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆమేన్ దైవిక ఆలోచనలోనికి వెళ్ళగా మునుపు ఆమేన్ పిల్లలు కంఠస్థ వాక్యం కొరకు రెడీగా ఉన్నట్టుగా తెలిసింది, టెస్టిమనీస్ కొరకు. బట్ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు, బికాస్ ఇట్స్ 12 o'clock, వీఆర్ గోయింగ్ స్ట్రైట్ అవే టు ద మెసేజ్. వాక్య సందేశం తర్వాత క్లోజింగ్ ముందు ఒక బ్రేక్ తీసుకొని వి విల్ లిసన్ ద టెస్టిమనీస్. అండ్ ఆ సమయం మనం సద్వినియోగపరచుకుంటాం. ఇప్పుడు స్ట్రైట్ అవే సమయం 12 గంటలు అయినందున అనేకులు వేచి ఉండవచ్చును గనక మనం స్ట్రైట్ అవే వాక్య సందేశంలోనికి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం. అది త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వాక్య భాగం వినుటకు శ్రద్ధగా ఉన్న మీలో ప్రతి ఒక్కరిని నేను వందనం చేస్తున్నాను. అందరికీ వందనములు. దేవుని ఇలా స్తుతించుటకు, ఇలా మహింపరచుటకు సర్వకృపాలువైన దేవుడు మనకిచ్చిన మరి యొక్క అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన హృదయంతో, మన పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో మాట్లాడి మనల్ని ఇగును బలపరిచినట్లుగా ప్రార్థనతో ఉండి నీడలా దేవుడు మన మధ్యలో ప్రవర్తిస్తారు. స్తుతించుకొని ఉంటే స్థితిగతులు దేవుడు మార్చి వేస్తారు. అర్పణ మనోభావం ఉంటే అద్భుతములు చేస్తున్న దేవుడు సజీవుడమని అనుభవములో మనం తెలుసుకోవచ్చు. మహిమ పరచుటకు మనసుంటే ఆయన మహిమలో మనము కూడా ఉంటాం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దేవుడు మనల్ని బలపరచునుగాక. పరిశుద్ధ బైబిల్ నుండి కొన్ని దైవిక సత్యములు మనం తెలుసుకుంటకై ఈరోజు లోకమందయు ఈస్టర్ అని ఆ మాట ఈ రోజుకు సెట్ అవుతుందా అని నన్ను అడిగితే అది ఎగ్జాక్ట్గా సెట్ అవకపోవచ్చు అని నేను చెప్పవలసి ఉన్నది. ఏదైనాను యేసుక్రీస్తు తిరిగి లేచును, అది తర్కం లేని, వాదం లేని ఒక సత్యమే. ఎవరు ఏ రీతిలోనూ ప్రయత్నం చేసినను, ఎవరు ఏ రీతిలోనూ అది కాదు అని చెప్పటానికి శ్రమించినను యేసు తిరిగి లేచారు అన్నది సత్యమే. అవును, యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచారు. ఆయన సజీవుడై ఉన్నారు, ఆయన నిత్యము ఏలుచున్నారు. హల్లెలూయా. అది డేట్ని గురించి తర్కవాదం ఏ రీతిలో ఉండినను అదొక ఆదివారమే గనుక ప్రతి ఆదివారం అది మనకు ధైర్యముగా మనం చేరి వస్తున్నప్పుడు తిరిగి లేచిన యేసుని స్మరిస్తూ మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ విక్టరీని, ఆ విజయమును మనం అనుభవించి ఆరాధించుకోవచ్చు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ఈరోజు దైవిక ఆలోచనలోనికి, దైవిక వాక్య భాగంలోనికి వెళ్ళుటకు ప్రారంభముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9, 10, 11 వాక్య భాగములు ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 9, 10, 11. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయం స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. మనకొక బలిపీఠం ఉన్నది. అంటే దాని సంబంధమైన వాటిని తినుటకు నేను 9లో నేను తీయనుద్దేశించిన వాక్య భాగం ఒక్కసారి చదవండమ్మా, బికాస్ ఐ వాస్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ ఇన్ తెలుగు. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. ఓకే, కృపను బట్టియే
హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. అంటే ఆచారనిష్ఠమైనటువంటి అర్పణ కార్యములను బట్టి, భోజనమును బట్టి, బలి అర్పణలో అర్పింపబడిన వస్తువులను బట్టి డైవర్టెడ్ అయిపోకుండా, అటువంటి కార్యక్రమములు కాకుండా అనేకమైన ఉపదేశములు, అనేకమైన సిద్ధాంతములు, డాక్ట్రిన్ అన్నీ ఉన్నందున మీరు డైవర్టెడ్ అయిపోకూడదు అని చెప్పి అపోస్తలుడైన పౌలు రాసి చెప్తున్నారు. 9-10 వచనం నుండి. భోజనములను బట్టి ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనము కలగలేదు. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. గుడారములో సేవ చేయు వారికి అధికారం లేని, గుడారములో సేవ చేయు వారికి తినుటకు అధికారం లేని ఒక బలిపీఠం, ఒక బలి అర్పణ. కంటిన్యూ. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరములకు వెలుపట దహింపబడును. స్తోత్రం. ఇంకా 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ చూపింపబడినటువంటి లేదా మనం చదివినటువంటి, మనం విన్నటువంటి ఆ వాక్య భాగం నుండి ఈ రోజుకున్న ప్రత్యేకత, లేదా అందరు ఈస్టర్ అని చెప్తున్నప్పుడు పునరుద్ధానముకున్న రోజుకున్న ప్రత్యేకత కాదు, నేను ఉపయోగించిన పదం క్షమించండి, పునరుద్ధానం, రిసరక్షన్, ప్రభువైన యేసుక్రీస్తు ఒక పునరుద్ధానం అనే విషయంలో కొంచెం వాక్య సత్యములు ఈరోజు గ్రహించుట మంచిది అని అనిపించినందున కొన్ని విషయములు తెలుసుకొనుటకు, నేర్చుకుంటూ దేవుడు కృప చూపారు. అంతే మాత్రం కాకుండా ఇంకొక దైవజనుడు చెప్పినటువంటి తన ఆలోచనలో ఉన్నది కూడా కొంచెం యాడ్ చేసుకునియే ఈరోజు ఈ వాక్య భాగం నేను మీకు తీసుకొని వస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను వేరే ఏదైనా దైవజనులు చెప్పినటువంటి వాక్య భాగం నుండి నేను తీస్తున్నప్పుడల్లా నేను వాళ్ళకి క్రెడిట్ ఇస్తూనే ఉంటాను. బట్ ఆ వాక్య భాగం, వాక్యం దేవుని వాక్యమే, ఆ విషయములు తీసుకొని వస్తున్నప్పుడు దేవుడు ఇస్తున్న ప్రత్యక్షత అప్పటికప్పుడు అది చెప్పుకొని వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నూతనమైనటువంటి అనేక విషయం మనకు తెలియజేస్తుంటారు. సో దీనిలో చెప్పబడుతున్న దానిలో కొంచెం వేరొక దైవజనుని ద్వారా నేను విన్నది కూడా ఉన్నది కనుక అది కూడా నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు ఎటువంటి బలి ఆయను అన్నది పాత నిబంధన నుండి మీకు చూపించుటకై నేను పాత నిబంధనలో ఉన్న కొన్ని విషయంలోకి వెళ్తున్నా. కొంతమంది వ్యక్తులు కొత్త నిబంధన చాలు, పాత నిబంధన కొట్టివేయబడి ఉన్నది, కొత్త నిబంధన మనకు చాలు అని చెప్పుకొని నేర్పిస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. పాత నిబంధన కొట్టివేయబడలేదు, పాత నిబంధన నెరవేరి ఉన్నది. ఇట్ ఈజ్ అకంప్లిష్డ్ అని చెప్తే అది కరెక్ట్. లేదా పాత నిబంధనలో ఉన్నది నెరవేర్చుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమిలోనికి వచ్చారు. అందుకే యేసయ్య పేరు నేను తీసివేయటకు రాలేదు, నెరవేర్చుటకు వచ్చి ఉన్నానని చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చిన ఆ కార్యక్రమమును అపోస్తలుడైన పౌలు ఇక్కడ చూపిస్తున్నాడు. అర్థం అది చూపిస్తున్నప్పుడు పాత నిబంధనను కొట్టివేసినట్టుగా కాకుండా పాత నిబంధనలో ఉన్న వాక్య భాగమును హెబ్రీయులు అని చెప్పబడుతున్న యూదులైనటువంటి వారికి, సొంత ప్రజలు అని చెప్పబడుతున్న వారికి ఆయన ఏది తీసి పంపెనో, ఏది తెలియచేసానో ఆ విషయమును ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. పాత నిబంధనలో లేవియా కాండం 16వ అధ్యాయం మనం వెళ్ళి ఒకసారి చదువుతాం. లేవియా కాండం 16వ అధ్యాయం, లెవిటికస్ చాప్టర్ 16, ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 16 verse 9, 10 and 11. And Aaron shall present the goat on which the Lord fell for the Lord and use it as a sin offering. But the goat on which the Lord fell for Azazel shall be presented alive before the Lord to make atonement over it, that it may be sent away into the wilderness to Azazel. Okay. Thank you. ఒకసారి కూడా తెలుగులో కూడా చదువుతారమ్మా. ఏ మేక మీద యెహోవా పేరిట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద బలి పశువు అనే చీటీ పడునో
7 నుండి చదవండమ్మా, 7 నుండి చదవండి. ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ఉమ్, ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. ఉమ్, అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని, ఉమ్, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఉమ్, ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఉమ్, ఏ మేక మీద బలి పశువు అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. ఉమ్. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసుకొనవలెను. ఉమ్. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావుకుండునట్లు ఆ ధూపము మేఘం వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెం 7 మారులు ప్రోక్షింపవలెను. ఆమేన్. చాలు. ఆచారానుష్ఠితముగా ఆ కాలంలో జరిగినటువంటి కార్యక్రమమే ఇప్పుడు మనం ఇక్కడ చదివి విన్నటువంటి విషయం. ఇక్కడ ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో మనం చూస్తే స్కేప్ గాట్ అని ఒక మేకయు, దేవుని కొరకు ఫర్ ద లార్డ్ అని చెప్పి ఒక మేకయు, 2 మేకను తీసుకొని రావాల్సి ఉన్నది అని వాక్య భాగం మనకు తెలియజేస్తున్నది. ఆ 2 మేకను తీసుకొని వచ్చేటప్పుడు ఆ 2 మేకల కొరకు ఆయన చీట్లు వేయాలి. చీట్లు వేయటం అంటే ఏది దేవుని కొరకు ఉన్నది, ఏది విడిచిపెట్టవలసినది, స్కేప్ గాట్ ఏదో దానిలో చీట్లు వేయాలి. మలయాళం బైబిల్లో చూస్తే అక్కడ అససేలుకున్నది అనగా స్కేప్ గాట్ విడిచిపెట్టవలసినటువంటి మేకకి అససేల్ అని ఒక ఉపయోగం మలయాళంలో కనిపిస్తుంది. బలి పశువు అనేది ఫుట్ నోట్ లో అజాజేలు అని ఫుట్ నోట్ లో పెట్టింది. స్తోత్రం, వెరీ గుడ్. సో ఈ మేక మీద బలి పశువు అజాజేలు అనే చీటీ పడినో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగును. ఎస్, థ్యాంక్ యూ. సో ఫుట్ నోట్ లో అది అలా యాడ్ చేయడానికి ఉన్న కారణం అజాజేల్ అని ప్రయోగం కొన్ని తెలుగు బైబిల్స్లో మనకు కనిపించదు, బట్ ఆ ప్రయోగం కూడా అక్కడ అవసరమై ఉన్నది. కారణం విడిచిపెట్టడం కాదు, కేవలం దాన్ని అలా వదిలిపెట్టడం కాదు, దానికి ఒక రీజన్ ఉన్నది, ఒక కారణం ఉన్నది అని కూడా మనం తెలుసుకుంటానికి. చీట్లు వేయడం అంటే దాదాపు అందరికీ తెలుసు, లేని వారి కొరకు తెలియని వారి కొరకు. నేను ఇలా ఉదాహరణ చెప్తాను. ఒక 2 మేకను తీసుకొచ్చి నిలబెట్టి అని అనుకోండి. ఒక మేక దగ్గర వచ్చి నిలబడిన తర్వాత ఇది అససేలు కొరకు లేదా దేవుని కొరక అనేది తెలుసుకున్నట్టు కొరకు ఏం చేస్తారంటే 2 చీట్లలో పేరు రాసి అలా పెట్టేస్తారు. మనమైతే సాధారణంగా చిన్నపిల్లలు పిలిపించి ఒకటి తీయమని చెప్తారు, లేకపోతే ప్రార్థన చేసి దైవజనుడు ఒకటి తీస్తారు. తీసిన దానిలో అససేలు రాసి ఉంటే ఈ మేక అససేలు కొరకు ఉన్నది అర్థం. ఈ రీతిలో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తారు. సో దానికి సిమిలర్ అయిన రీతిలో ఆ కాలంలో వాళ్ళు చీట్లు ఏ రీతిలో వేసారో ఎట్లా అయినను ఈ 2 నుండి ఒకటి చీట్లు వేసి సెలెక్ట్ చేస్తారు. కానీ తీసుకుని వస్తున్న 2 మేకను కూడా సరి అయిన రీతిలో పరిశీలన చేయవలసి ఉన్నది, చెక్ చేయాలి. ఏదైనా లోపం ఉన్నదైతే అది అక్సెప్టబుల్ కాదు. ఏ లోపము లేని ఒక మేక, ఒక పొట్టేలు మెయిల్ అయి ఉండాలి, దాన్ని తీసుకుని రావాలి. సో ఆ మేకను అససేలు కొరకున్నది విడిచిపెట్టవలసిన దాని గురించి వీరు చేస్తున్న కార్యం, దాని మీద చేపట్టి ఇశ్రాయేల్ ప్రజలందరి పాపముకు నీవే కారకుడు అని ఒక మాట అక్కడ పలుకుచారు. యు ఆర్ ద రీజన్ ఫర్ ఇట్ అని చెప్తారు. అది చెప్పిన తర్వాత ఈ అజజేల్ని ఒక్కవైపుకి తిరిగి పాళయం వెలుపులకు అనగా ఎడారిలోనికి విల్లర్నెస్ దాన్ని పంపించేయడానికి ఒక వ్యక్తి చేతులు ఇచ్చి దాన్ని పంపిస్తారు. ఇటువైపు ఉన్నటువంటి అనగా దేవుని కొరకు ఉన్నటువంటి మేక మీదే చేయిపెట్టి దానిని ఇశ్రాయేల్ ప్రజలు చేసిన పాపములన్నీ భరించి నీవు ఆ పాపము కొరకు పాప పరిహార బలి అయి మారుతున్నారు అని చెప్పి నీవే దానికి ఉన్న
ప్రొపిటేషన్ నీవే దానికి ఉన్న విలువ చెల్లించవలసినటువంటి మేక నీవేనని చెప్పి దాని మీద చేపెట్టిన తర్వాత దానిని అహరోన్ అనగా ప్రధాన యాజకుడు లోపలకు తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఈ విడువబడినటువంటి ఆ మేక ఏమిటని ఒక అంశం ఇక్కడ చెప్పకపోతే, మనం గడిచిన దినముల్లో మనం బైబిల్ క్లాస్ అని నేర్చుకుని వచ్చినది ఏమిటని అర్థం కాదు గనక ఒక విషయం సడన్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను. మనం ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే అన్నాను గనక ఇప్పుడు చూడనక్కర్లేదు, తర్వాత కావాల్సిన వాళ్ళు చదివితే చాలు. మనుష్యుల కుమార్తెల యొద్దకి దేవుని కుమారులు దిగి వచ్చారనియు, అందుచేత ఈ భూమి మీద నెఫిలీల సంతానపు వారు పుట్టేననియు మన వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అర్థం, ఈ భూమి మీదకి పడిపోయిన దూదల సమూహం ఆ కాలంలో దిగి వచ్చారు. దిగి వచ్చినటువంటి వారి వలన ఈ భూమిలో ఉన్నటువంటి మనుష్య కుమార్తెల్లో దేవుని పడిపోయిన దూదల ద్వారా పిల్లలు పుట్టి వారు నెఫిలీల సంతానమని అనగా అమానుషికులైనటువంటి వారై ఉండను. వారే ఈ లోకములో ఈ భూమి మీద పేరు పొందినటువంటి శూరులై ఉండను. కథలో ఇతిహాసములో అన్ని చెప్పబడుతున్నటువంటి ఈ పరాక్రమ గలవారు లేదా శూరులు లేదా చాలా హైట్ ఉన్నటువంటి వారు, చాలా పెద్ద సైజు ఉన్నవారు అని చెప్తున్నటువంటి వారు అందరిని గురించి ఉన్నది బైబిల్లో ఆ మెన్షనింగ్ ఉంది. పడిపోయిన దూదల గురించి ఇతర ఆరాధన చేస్తున్నటువంటి వారు దూదలు అని కాకుండా వారిని దేవతలు అని రీతిలో ఆరాధిస్తున్నారు. అది మొత్తం పడిపోయిన దూదలే, దేవుడు విడిచిపెట్టినటువంటి దూదల సమూహమే అనే విషయం కూడా ఈ సమయంలో ఒక్కసారి తెలియజేస్తున్నారు. గనుక సత్య దేవునికి తప్ప మిగిలిన అన్ని ఆరాధనయు సాతానికి ఉన్న ఆరాధనయే అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్న ఆరాధన తప్ప ఈ భూమిలో జరుగుతున్న వేరే ఏ ఆరాధన అయినను అది సాతానికి చేరుతున్న ఆరాధన అయి ఉన్నది. యేసు ఒక్కరే రక్షకుడు, యేసు ఒక్కరే విమోచకుడు, యేసే మనకును దేవునికి మధ్యలో మధ్యవర్తి. యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఉన్నారు. అందుకే యేసు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరిను తండ్రి అయిన దేవుని వద్దకి రాలేరు అన్నారు. సో ఆ కాలములో దేవుడు ఏం చేశారంటే జలప్రళయం ద్వారా అలా నివసించినటువంటి మానవులందరినీ ఈ భూమి నుండి తొడచివేసారు అని బైబిల్ రాసి ఉన్నది. కానీ మనం ఆదికాండం 6వ అధ్యాయం చూసినప్పుడు ఆ కాలమందును ఆ తర్వాతను ఉండను అని ఒక వాక్యం అక్కడ కనిపిస్తున్నది. కనుక ఆ ఒకే ఒక వాక్య భాగం మీకు చూపించాలి అని ఆశిస్తున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం ఆమేన్ 4వ వచనం ఒకసారి చదవండి. 6వ అధ్యాయం. దినములలో నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. అదే ఈ కథలో ఉన్నటువంటి శూరులు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు ఆ శూరులు వీరే అని ఉంది. ఇక్కడ బైబిల్లో చూస్తే శూరులు అని మాత్రం కాకుండా మైటీ మెన్ విచ్ వేర్ ఆఫ్ ఆల్ మెన్ ఆఫ్ రినాన్ అని చేసింది. అంటే కీర్తి, పేరు పొందినటువంటి వారు. వాళ్ళకి ఆ కాలంలో ఆ పేరు ఉండను, అప్పుడును ఉండను, ఆ తర్వాతను ఉండను. సో ఈ ఆ తర్వాతను ఉండను అనే ఒక విషయం గురించి బైబిల్ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినను అనేక చరిత్ర పుస్తకములు మనం చూస్తే ఈ విషయంలో మనం ఇగను అపగ్రహించి పరిశీలన చేస్తే అనేకమైన విషయములు మనం నేర్చుకుంటూ అవకాశం ఉంటుంది. కనుక రెడ్ సీ స్క్రాల్స్ ఎర్ర సముద్ర చుట్ట అని చెప్పబడుతున్న రెడ్ సీ స్క్రాల్స్లో మనం పరిశీలన చేస్తున్నప్పుడు దొరుకుతున్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం నిమ్రోదు కాలములో, వేటగాడైనటువంటి నిమ్రోదు కాలములో అతడు బాబేల్ అనే ఒక గోపురం కట్టి ఇక జలప్రళయం వచ్చినను మనుషులు చనిపోకూడదు, నాశనం అయిపోకూడదు కనుక దాదాపు 10-11 కిలోమీటర్ ఎత్తైన ఒక పెద్ద గోపురం కట్టుటకు అతను ఆ కాలంలోనే ప్లాన్ చేశారు. నిమ్రోదు గురించి మరలా స్టడీ చేసినప్పుడు నిమ్రోదు కూడా ఒక నెఫిలీల సంతానమై ఉండను అనియు, ఆ తర్వాతను ఉండిరి అని వాక్యానుసారంగా జలప్రళయం తర్వాత కూడా ఇదే రీతిలో
పాప స్వభావం గలవారు పుట్టడం మొదలుపెట్టింది. దానికి కారణం నోవాహు ద్వారా వచ్చిన ఒక శాప వచనం అన్నది మరలా మనం స్టడీ చేస్తే అర్థమవుతుంది. నీతిమంతుడైన నోవాహు వలన ఒక శాప వచనం నోవాహు కుమారుని మీదకి నోవాహు పలికేరు. ఆ శాపవచన అనంతరం పుట్టినటువంటి పిల్లల ద్వారా మరలా నెఫీలియల్ను వారు ఈ భూమిలోనికి తీసుకుని వచ్చారు. ఏదైనా నిమ్రోద్ కాలంలో మరలా ఉండను. అప్పుడు దిగి వచ్చిన పడిపోయిన దేవదూతల్లో లీడర్గా ఒకరు వచ్చారని, అతనితో పాటు దాదాపు 200 పడిపోయిన దూదలు, ఇతరుల కథ ప్రకారం అయితే దేవతలు అని చెప్తే అది దిగి వచ్చిందని, దానికి హెడ్గా లీడర్గా ఉండినది అససేల్. ఇప్పుడు ఈ అససేల్ అని చెప్తున్నటువంటి ఆ లీడర్ దేవదూత ఒక తల ఒక షేప్ మేకపోతు వలె ఉండను. నేను చెప్తున్నప్పుడు మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ మేకపోతు వలె ఉన్నటువంటి షేప్ ఉండను గనుకనే ప్రాచీన కాలంలోనే అటువంటి ఒక ఆరాధన ఉండను. మేకపోతు తల, ఆ తల ఒక ఆరాధన క్రమం అనేక కాలం నుండి కంటిన్యూ వచ్చి ఉండను. నికోలైతుల బోధ గురించి మనం తెలుసుకునేటప్పుడు యాంటీనోమినిజం, లాలెస్నెస్, ధర్మ విరోధిగా, చట్టముకు వ్యతిరేకంగా నివసించినటువంటి లేదా ప్రకటించిన అలా పాటించినటువంటి ఆ వ్యక్తుల ఆరాధన గురించి సైటానిజం అనే విషయంలోనికి వచ్చినప్పుడల్లా మేకపోతు ఒక తల గురించి ఉన్న విషయం మనం గడిచిన దినంలో మనం నేర్చుకొని వచ్చాం. ఇప్పుడు 2 మేకలను తీసుకుని వచ్చిన తర్వాత ఒక మేకను ఎందుకు ఎడారిలోనికి పంపదని తెలుసా? ఇది అససేలు కొరకు, అంటే నీవే ఈ భూమిలో ఇప్పుడు వచ్చిన ఈ సమస్యలన్నిటికీ కారకుడు నీవేనని ఆ కాలంలోనే అపవాదిని అది బ్లేమ్ చేయటం కాదు, మనుషులందరికీ అర్థమవుతున్న రీతిలో భూమి మీద ఉన్న పాప శాప రోగ దుఃఖములకు అన్నిటికీ కారణం ఈ దేవదూత లేదా ఈ దుష్ట సాతానే. ఒక్క మాటలో చెప్తే ఇతరులు ఆరాధిస్తున్న దేవతా స్తంభములను బట్టియే ఈ భూమి మీద ఉన్న సమస్యలు మొత్తమని నిరూపింపబడినట్లుగా వారు ఆ కాలంలోనే ఒక్క మేకను తీసుకుని వచ్చి దాని మీద శాపవచనములు పలకి పాపములు దాని మీద నీవే కారణమని చెప్పి దాన్ని పంపిస్తున్న ఒక ఏర్పాటు ఉండను. దాన్ని తీసుకొని వెళ్ళుతున్న వాడు కూడా అపవిత్రుడనియే బైబిల్ చెప్తున్నది. ఐ థింక్ 16వ అధ్యాయం 26వ వచనంలో, లేవియాకాండం 16వ అధ్యాయం 26వ వచనంలో అది రాయబడి ఉన్నది. ఒక్కసారి చదవటం మంచిది. లేవియాకాండం 16వ అధ్యాయం 26వ వచనం. విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుగుకొని తర్వాత పాళెంలోనికి రావలెను. చూసారా, అతను అపవిత్రుడు కనుక అతను వెంటనే రాకూడదంట. అతను పాళెం వెలుపల ఉండాలి. ఒకరోజు అక్కడ ఉండిన తర్వాత అతను తిరిగి వచ్చే మునుపు అతను చేయవలసినటువంటి కార్యం ఏమిటంటే అతను తన బట్టలు కడుక్కోవాలి, ఉతుక్కోవాలి, శరీరమును బాగా స్నానం చేయాలి, క్లీన్ అయిన తర్వాత మాత్రమే రావాలి. ఇప్పుడున్న టైంలో చెప్తే ఆ కరోనా రాకుండా క్లీన్ చేసి లోపలికి ఎండ రావాలని అర్థం. స్తోత్రం. ఏదైనాను ఆ అపవాది నుండి దూరమై విడిచిపెట్టి యు ఆర్ అవుట్ అని చెప్పి దాన్ని విడిచిపెట్టి దాన్ని ఎడారిలోనికి పంపించేస్తారు. స్తోత్రం. నేను ఈ ఎడారిలోనికి పంపబడుతున్నటువంటి ఈ మేక ఏం చేస్తుందని రీతిలో నేను కొంచెం కాలం కొంచెం స్టడీ చేసాను. అది వేరొక స్టడీయే. ఆ తర్వాత ఎప్పుడైనా అవకాశం దొరికితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వేరొకటి కూడా మీకు మీరు గ్రహించుట కొరకు నేను చెప్తున్నాను. కొన్ని ఊర్లలో, కొన్ని గ్రామాల్లో, కొన్ని పట్టణాల్లో కూడా ఇలాంటి ఒక మేకపోతు తిరగటం మీకు కనిపిస్తుంది. అందరి దగ్గర నుండి అది దేవునికి సమర్పింపబడినది అంటారు అందరూ. అది అందరి దగ్గర పోయి వారు ఎవరెవరు ఇస్తున్నటువంటిది తిని అది ఆ మేకపోతు అలా తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ మేకపోతు దేవుని కొరకు ఉన్నది అని చెప్తున్నప్పుడు యాక్చువల్లీ దేవుని కొరకు ఉన్నది కాదు, అది దేవత కొరకు ఉన్నది. అది దాని మీదనే అన్నీ పలకబడి ఉన్నది. దట్ స్కేప్ గాడ్ అససేల్ అని చెప్పబడుతుంది. సో ఆ పార్ట్ వరకు మాత్రం చెప్పి నేను దాన్ని విడిచిపెట్టాను. ఇప్పుడు ఈ మేకలోనికి వస్తున్నాను. దేవుని కొరకు ఉన్న మేక. ఈ మేకను ప్రధాన యాజకుడు ఏం చేయాలంటే, ప్రధాన యాజకుడు దీనిని తీసుకొని లోపలికి వెళ్ళాలి. అవుటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్. ఇది లోపలోనికి వెళుతున్న సమయం దానిని మొత్తం చెక్ చేస్తారు. ఎక్కడైనా కన్ను కొంచెం తేడాగా ఉందా, ఏదైనా తేడా, అది మొత్తం ముందుగానే చెక్ చేస్తారు. మరలా రీచెక్ చేసి దాన్ని లోపలికి తీసుకుని వచ్చిన తర్వాత దానిని వధించి, బలిపీఠం మీద దాన్ని వధించి దాన్ని సెపరేట్ చేస్తారు.
దానిలో ఉన్న అపవిత్రత మొత్తం, అంటే పేగులు, ఇంటెస్టైన్, స్టమక్, ఈ మొత్తం సెపరేట్ చేసి అది అపవిత్ర చర్మంతో పాటు దాని కవరింగ్తో పాటు అపవిత్రం అని చెప్పి అది బయట పడవేస్తారు. మాంసమును సెపరేట్ చేస్తారు, వచ్చిన రక్తమును సెపరేట్ చేస్తారు. 3 పార్ట్గా దీన్ని సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేసిన తర్వాత ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ఎంటర్ రావాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన ఎంటర్ అవుతున్నప్పుడు ఆయన చేయవలసిన కార్యం, ఒక బంగారపు పాత్రలో పెట్టబడిన గిన్నెలో రక్తం ఉండుది. అది తన కుడి చేతిలో అదరు పట్టుకోవాలి. ఎడమ చేతిలో సుగంధ వర్గములు, సాంబ్రాణి అన్నీ కలిసి ఉన్నటువంటి ఒక పాత్రలో పొగ వమిస్తున్న ఒక పాత్ర ఉండుది. అది ప్రత్యేకమైన రీతిలో చైన్స్తో ఉన్నటువంటి ఒక పాత్ర ఉండేది. ఇప్పుడు కూడా జాకబైట్ చర్చ్లోను, మర్తోమా చర్చ్లు ఉండవు, జాకబైట్ సిరియన్ చర్చెస్లో ఇప్పుడు కూడా ఆ రీతిలో ఉన్న ధూపవర్గం వేయటం ఆర్సీఎం చర్చ్లో కూడా మీకు కనిపిస్తుంది. ఈయన ఏం చేస్తారని ప్రధాన యాజకుడు చేస్తున్న కార్యం, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ఈజీగా ఎండ రావడానికి వీల్లేదు. మహాపాప పరిహార బలి అర్పిస్తున్న ఈ ఒక్క రోజు మాత్రమే, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఆయన లోపలికి ఎంటర్ అవడానికి అవకాశం ఉన్నది. ఆయన లోపలికి ఎంటర్ అవుతున్న సమయం ఈ ఎడమ చేతిలో పట్టుకొని ఉన్నటువంటి ఆ ధూపార్తి నుండి ధూపం మొదటిగా వేయవలసి ఉన్నది. అంటే ఫస్ట్ అతడు ఎంటర్ అవ్వకూడదు. అతడు ఎడమ చేతితో, ఇది పట్టుకుని ఉన్న చేతితో కర్టన్ గ్యాప్ నుండి తన చెయ్యి శ్రద్ధగా, కర్టన్ గ్యాప్ నుండి శ్రద్ధగా తన చెయ్యి లోపలికి పెడతారు. లోపలికి పెట్టి ఈ ధూపార్తిలో ఉన్న ధూపమును, అనగా పొగ అక్కడే ఆయన స్ప్రెడ్ చేస్తారు. అది ఆ ఏరియాలో స్ప్రెడ్ అయిన తర్వాత మాత్రం ఆ పొగ మధ్యలోనే ఈయన ఎంటర్ రావాలి. కుడి చేతిలో బంగారపు పాత్ర, దానిలో గిన్నె, దానిలో రక్తం. ఎడమ చేతిలో ఈ ధూపార్తి ఉండేది. ఇది పట్టుకుని ఈయన వెళ్ళి ఫస్ట్ ఆ ఎక్కడ వరకు పొగ చేరిందో అక్కడికి ఈయన ఎంటర్ అవుతారు. తర్వాత ఆయన ఇది పట్టుకొని ఆ అతి పరిశుద్ధ స్థలం మొత్తం పొగతో నింపుతారు. ఈ పొగయే మరిచిపోవద్దు, అనేక సుగంధ వర్గములతో కూడా వస్తున్న ఒక ఫ్రాగ్రెన్స్, ఆ పొగ అక్కడ నింపబడటం మనం కొత్త నిబంధనానుసారంగా చూస్తే మీకు అది అర్థం అవుతుంది. పరిశుద్ధుల ప్రార్థనయే అర్థం. ప్రార్థనతోనే దేవుని కృపాసనం వద్దకి చేరాలి, ప్రార్థనతోనే అతి పరిశుద్ధ స్థలములోనికి చేరాలి, ప్రార్థనతోనే దేవుని వద్దకి చేరాలి అన్నది ఆచారానుష్ఠానంగా చూపిస్తున్న రీతిలో పొగతో ఆ ఏరియా మొత్తం నింపుతారు. ఆ ఏరియా మొత్తం పొగతో నింపిన తర్వాత ఆయన ఎంటర్ అవుతున్నప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడిన నిబంధన మందస పెట్టి నుండి వస్తున్న ఆ తేజస్సు ఆయన మీదకి డైరెక్ట్ రాదు. కారణం అది డైరెక్ట్ ఆయన మీదకి వస్తే ఆయనకి నిలబడటం సాధ్యం కాదు. కనుక పొగతో మొత్తం ఆ ఏరియా నింపి ఆ పొగ మధ్యలో ఈయన ధూపార్తిని అక్కడ పెట్టుటకున్న ఒక చోటలో పెట్టి ఈ కుడి చేతిలో ఉన్న ఈ బంగారపు పాత్ర ఆయన తన ఎడమ చేతిలోనికి మారుస్తారు. ఎడమ చేతిలో మార్చిన తర్వాత అది పరిశుద్ధ స్థలములో పోయి నిలబడుతున్నప్పుడు ఆయన భయముతోను వణుగుతోని అక్కడ నిలబడతారు. కారణం ఏదైనా ఒక పాపం ఇదల్లో ఉండిన ఎడల అక్కడికక్కడే అతడు మొత్తబడి భస్మమైపోతారు. గనుక ఇతడు ముందుగా చేసిన ఒక కార్యం కూడా ఉన్నది. అదేమిటంటే ఈ తెచ్చిన 2 పొట్టేలను సంఘపు వారు కొనుక్కుంటారు, వారు కొనుక్కొని తీసుకొని వస్తారు. కానీ ఇతడు స్వయంగానే ఒక దూడను తన కొరకు కొనుక్కోవలసి ఉన్నది. దూడను ఆయన తీసుకుని వచ్చి దానిని వధించి తన పాపం క్షమించమని చెప్పి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరిన తర్వాత మాత్రమే ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నారు. కనుక ఇప్పుడు కూడా ఇది పట్టుకొని వస్తున్నప్పుడు ఈయనలో నా క్రియ పాపం, నా మాటల్లో ఉన్న పాపం, నా తలంపులో ఉన్న పాపం, నాలో ఏ ఏరియాలైనా ఏదైనా పాపం ఉన్నదా అని భయం ఉన్నందున వణుగుతూ ఆయన వచ్చి నిలబడిన ఆయన ఏం చేస్తారంటే ఎడమ చేతిలోనికి మార్చిన ఈ బంగారు పాత్రలో పెట్టబడిన గిన్నెలో నుండి ఆ రక్తం తన పాయింటర్ ఫింగర్కి తెలుగులో ఏం చెప్తారో నాకు తెలీదు, ఇది బొటన వేలు, చూపుట వేలు, పాయింటర్ ఫింగర్, ఈ చూపుట వేలుతో ఆయన ముంచి నిబంధన మందస పెట్టి ఒక కవరింగ్ మీద, దాని పైన ఉన్న కవరింగ్లో కొన మీద, కరెక్ట్గా చెప్తే వెస్ట్ సైడ్ పడమట్ట సైడ్లో ఉన్నటువంటి కొన మీదే 7 సారి ఇతడు ప్రోక్షిస్తారు.
7 అనేది పూర్తి చూపిస్తున్నది. ఇది 7 సారి ప్రోక్షించినప్పుడు చెప్తున్న కార్యం, నీ ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలు పాపములోనికి పడవేసి పాపం చేయించినటువంటి ఆ అపవాది అయిన సాతాన్ అతని దూషణ మాటలు పలకి అతన్ని పంపించారు. మా పాళయములో అతడు లేడు, అతన్ని బయటకి మేము పంపాం. అంత మాత్రం కాకుండా మా పాపములన్నీ నీవు క్షమించుటక్కై ఇదిగో నీ సన్నిధిలో బలి అర్పణ కూడా చేసి ఉన్నాం. పాపముకున్న శిక్ష మరణమే, ఆ మరణం ఆ చావులోనికి ఒక మేకను మేము వధించి ఉన్నామని చెప్పి దానిని వధించి అది రక్తం తీసుకుని వచ్చి ఉన్నాం. ఇది స్వీకరించి మా పాపములు క్షమించుము అని చెప్పి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరిన తర్వాత ఆయన బయటకి వస్తారు. బయటకి వచ్చినటువంటి వ్యక్తికి అక్కడ మార్చి పెట్టినటువంటి మాంసం, ఆ మాంసంలో ఒక్కటి కూడా తీయటానికి వీలు లేదు. యాజకులు అర్పణలో అనేక రకాలైన అర్పణ ఉంది. గోధుమ, బార్లీ ఇదని తీసుకొచ్చి ఇస్తున్న అర్పణ కూడా ఉన్నాయి. ఇక వేరే వేరే పాపము కొరకు వేరే వేరే కార్యక్రమం కొరకున్నటువంటి అనేక రీతిలో ఉన్న బలి అర్పణ ఉంది. ఆ బలి అర్పణ అన్నిటిలోనూ ఒక్కొక్క భాగం ఈ యాజకునికి ఉన్నదే, యాజకుడు అది తీసుకోవచ్చు. కానీ మహాపాప పరిహార బలి అర్పిస్తున్నటువంటి సమయం తీసుకుని వచ్చిన మేకలో యాజకునికని ఏదియూ లేదు. దాని వేస్ట్ మొత్తం బయట పడవేయాలి, రక్తం ప్రోక్షింపబడాలి, మిగిలినటువంటి శరీరం మొత్తం కాల్చి భస్మం చేయాలి, ఏదియూ మిగిలకూడదు. ఈ మేకను రిప్రజెంట్ చేస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్. సంపూర్తిగా తను పూర్తిగా బలియాగమై మారారు. ఈ బలియాగమే ఆమేన్ దుఃఖ లేదా మంచి శుక్రవారం అని చెప్పబడుతున్నటువంటి గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు వారి బలియాగమై మారుతున్న దానిలో మనం జ్ఞాపకం చేస్తున్నది. నేను అది ఆ రోజు చెప్పకపోయినందున ఈరోజు చెప్తున్నప్పుడు దీనిలో ఒక ప్రత్యేకత ఉంది కనుకనే ఈ ఏరియా నుండి స్టార్ట్ చేసి నేను వస్తున్నాను. స్తోత్రం. యేసుక్రీస్తు వారు బలి అయి మారుతున్నప్పుడు ఆయన మరణించినటువంటి సమయం నిబంధన మందస పెట్టిలో మీదే ప్రధాన యాజకుడు రక్తం ప్రోక్షింపవలసి ఉన్నది. యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమములో ఉన్న ప్రధాన యాజకుడు. సో ప్రధాన యాజకుడు యేసు ఈ కార్యక్రమం అన్నీ నెరవేర్చవలసి ఉండను గనక బాబిలోనియన్స్ ఇశ్రాయేలును ఆక్రమిస్తున్న కాలంలోనే ఈ నిబంధన మందస పెట్టిని అక్కడ నుండి ఇక కనిపించకుండా తీసివేయబడుతుంది, లేదా వారు తీసుకొని వెళ్ళిపోతారని ఎరిగినటువంటి ఇర్మియా ఇశ్రాయేలు పాపం చేసి పాపములో వీరు ఇక నష్టమైపోతున్నారు, ఇక వీరికి ఆలయమును బట్టి దైవిక చట్టములోను వీరు నివసించరు, దేవుని రాజ్యం దేవుని ప్రజలని స్థానం వీరికి నష్టమైపోయి ఉన్నది, ఇక ఒక సమయం వచ్చే వరకు వీరికి దైవికమైన కౌన్సిల్ ఏది లేకుండా ఉండనని గ్రహించినటువంటి ఇర్మియా ఈ నిబంధన మందస పెట్టిని దైవాత్మ ప్రేరేపితుడై ఆయన వెళ్ళి అది తీసుకొని పోయి ఒక గుహలో దాచిపెట్టారని మక్కబయల గ్రంథములో రాసి పెట్టబడి ఉన్నది. డూ యూ హ్యావ్ ద రెఫరెన్స్ విచ్ యు రైట్ నౌ? నా దగ్గర రెఫరెన్స్ ఉంది. అది మక్కబయల గ్రంథం 2వ అధ్యాయం. మీరు తెలుగులోను మక్కబయల గ్రంథం మీకు దొరుకుతుంది. పవిత్ర బైబిల్ అని పేరుతో మక్కబయల గ్రంథం కూడా ఉన్నటువంటి బైబిల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకటి కొనుక్కోవచ్చు. అపోక్రిఫా గ్రంథంలో ఉన్న బైబిల్ కొనుక్కుంటే ఈ చరిత్ర విషయం అక్కడ రాసి పెట్టబడి ఉన్నది. సో ఇర్మియా అది తీసుకొని పెట్టినప్పుడు అనేక యాజకులు ఇర్మియా వెనకాల వచ్చారంట. ఇర్మియా వెనకాల వచ్చినప్పుడు ఇర్మియా అప్పుడు అక్కడ చెప్తున్న ఒక మాట ఉంది. ఆ మాట మక్కబయల గ్రంథంలో రాసినటువంటి ఆ మాట ఏమిటంటే, దేవుడు తన ప్రజలను దర్శించు కాలమున ఇది ఎక్కడ ఉన్నదో దేవుడు తెలియచేస్తారు అని చెప్పినట్లుగా కనిపిస్తున్నది. దేవుడు తన ప్రజలను దర్శించు కాలమున ఇది మీకు మరలా దొరుకుతుంది అని చెప్పారు. అంటే అప్పుడు వారికి అది దొరుకుదు అని చెప్పి అది అక్కడ లోపల పెట్టారు. ఆ గుహ మూసిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడ ఉందని తర్వాత ఎవరికి తెలియకుండా పోయింది. మీరు బైబిల్ గురించి ఎక్కువ స్టడీ చేసిన వారం అయిన ఎడల RONWYATT రాన్ వైట్ అనే ఒక వ్యక్తిని గురించి ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్స్ మీకు ఇంటర్నెట్లోను యూట్యూబ్లోను దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని వెబ్సైట్ వారు తీసివేసారు, అది మనం కొనుక్కోవాలి, ఇందుకు ముందు అవైలబుల్గా ఉండను. నేను దాని నుండి తీసినటువంటి కొన్ని ఫొటోస్ నా దగ్గర ఉంది, బట్ ఇప్పుడున్న లిమిటెడ్ సౌకర్యంలో మీకు అది చూపించటం సాధ్యం కాకపోయినను. విషయములు మాత్రం నేను ఇలా చెప్తాను. రాన్ వైట్ 1970s ఉండినటువంటి
ఒక మెయిల్ నర్స్గా ఉన్న రాన్ వైట్ అనే వ్యక్తి అమెరికాలో ఉన్న టెన్నసీ అనే స్థలంలో ఆయన జన్మించారు. ఆయన 1970s మెయిల్ నర్స్ అయి ఉన్నటువంటి సమయం ఆయనకి ఈ ఎస్కవేషన్ త్రవ్వగాలు లేదా ఎక్స్ప్లోరేషన్ ఒక్కొక్క ఏరియాని పోయి స్టడీ చేయడం, పురాతనమైన విషయములు కనిపెట్టడం అని వాటి మీద తనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండను. మంచి దైవభక్తుడై నీతిమంతుడుగా జీవించిన ఈయనకి ఒకరోజు ఒక ప్రేరేపణ కలిగినందున ఇతడు వెంటనే యెరూషలేము అనే స్థలంలోనికి ఇద్దరు వెళ్ళిరు. తనతో పాటు కొంతమంది టీంని తీసుకుని వెళ్ళిరు. ఆ టీంలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పబడుతున్న వర్గీస్ అని పేరున్న కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంకు చెందినటువంటి ఒక వ్యక్తి కూడా ఉండను. సో వీరందరూ కలిసి ఆ టీంలో వెళ్ళి యెరూషలేములో ఉండి వాళ్ళు ప్రయాణం చేసుకుని వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఒక చోట రాగానే ఆ చోట గురించి ఎందుకో ఈయనకి ఒక ప్రేరేపణ కలిగింది. అది అక్కడ ఈ నల్లని రాయి క్వారీ వాళ్ళు వాటి కాల్ బండను బ్రేక్ చేసి దాని నుంచి రాయి తీసుకున్న ఒక క్వారీ ఉన్నటువంటి ఒక ఏరియా కనిపిస్తే అక్కడ రాగానే ఈయన వెంటనే అక్కడ ఉన్న ప్రజలను అడిగారు, ఈ స్థలం పేరేంటి అని అడిగితే వారు చెప్పారంట ఓల్డ్ గోల్గోతా అన్నారు, పాత గోల్గోతా అన్నారు. అప్పుడు వెంటనే ఇదేంటి పాత గోల్గోతా కొత్త గోల్గోతా అలా ఉన్నదా అని అడిగేటప్పుడు ఇది ఒరిజినల్ గోల్గోతా, కానీ టూరిస్టులకి సౌకర్యార్థంగా దీనికి సిమిలర్గా ఉన్న వేరొక గోల్గోతా ఉంది. ఆ గోల్గోతయే ఇప్పుడు మనుషులు వచ్చి టూరిస్టులు వచ్చి దర్శిస్తున్నారు, కానీ ఒరిజినల్ గోల్గోతా ఇదియేనని. స్తోత్రం. ఒరిజినల్ గోల్గోతా ఇది ఏనని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు అలా చెప్పినప్పుడు ఆయన అక్కడ ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఆ ఏరియా గురించి కొంచెం కూడా ఎక్కువ స్టడీ చేయాలని తనకు ఒక ప్రేరేపణ కలిగింది. ఆ ప్రేరేపణను బట్టి ఆయన తన టీంను తీసుకుని అక్కడే ఉండి తన చేతిలో ఉన్న రడార్ సౌకర్యములతో ఆ ఏరియా గురించి స్టడీ చేస్తున్నప్పుడు అక్కడే ఒక పెద్ద స్టోన్ 18 అడుగు డయామీటర్లో ఉన్న ఒక పెద్ద స్టోన్ భూమి కింద ఉన్నట్టుగా ఆయనకి కనిపించింది. రడార్ సౌకర్యంలో ఆయనకి కనిపించింది. అందునిమిత్తం దీనిలో కొన్ని విషయం నేను స్కిప్ చేసి వెళ్తున్నా. കാരണം ఒక్క విజిట్ తర్వాత వెళ్ళి తర్వాత సెకండ్ విజిట్ థర్డ్ విజిట్ అని కొంచెం ఉన్నాయి. కానీ ఈ విజిట్లు ఏది కాలము లేదు చెప్పకుండా ఒకటే విజిట్ అంటే ఇదిలో నేను ఈ విషయం చెప్తున్నాను. బట్ ఒక్క విజిట్లో ఉన్నది కాదు అని కూడా నేను చెప్తున్నాను. ఇది రాన్ వైటే చెప్పిన విషయం. రాన్ వైట్ ఒక సాక్ష్యం యూట్యూబ్లో మీకు ఇప్పుడు కూడా దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరకకపోతే నన్ను సంప్రదించండి, నేను ఆ లింక్ మీకు పంపిస్తాను. ఇప్పుడు కూడా ఉన్నదని నమ్ముతున్నాను. కొంచెం కాలం క్రితం వరకు అది ఉండను. ఆమె లేకపోతే ఎవరైనా డౌన్లోడ్ చేసి పెట్టిన వారు ఉంటే వారి దగ్గర నుంచి కలెక్షన్ ప్రయత్నం చేస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను కందేర్ అనే ఊరిలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. అనేక మంది వ్యక్తులు యేసుక్రీస్తు రక్తం ఒక శక్తి చేత నింపబడిన వారమై జీవితంలో మార్పు కలిగింది. సేవకులు స్టేజ్ మీద పడి ఉండి ఏడ్చినటువంటి రోజు అది. నేను అది మర్చిపోని ఒక విషయం. దేవునికి స్తోత్రం. దానిలో కొన్ని అంశం మాత్రం ఇక్కడ ఈరోజు చెప్తున్నాను. సో రాన్ వైట్ అక్కడ ఉండి ఈ రడార్ సౌకర్యంతో ఇది కనిపించినందున అక్కడ త్రవ్వి ఆ పెద్ద రాయి ఆల్మోస్ట్ రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఆ రాయి బయటకు తీస్తే దానికి 18 అడుగు డయామీటర్ ఉంటుంది. 18 feet డయామీటర్ ఉన్న పెద్ద రాయి దాదాపు 8 టన్ బరువు ఉన్న ఒక రాయిగా కనిపించింది. అందునిమిత్తం అంత పెద్ద రాయి దేని కొరకు వాడి ఉంటారు అనేది బైబిల్ నుండి స్టడీ చేసినప్పుడు అర్థమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సమాధి చేసిన తర్వాత ఆయన సమాధికి ముందు ఒక పెద్ద రాయి తీసుకొచ్చి వారు పెట్టారని ఉన్న చరిత్రం, బైబిల్లో ఉన్న చరిత్రం గుర్తు వచ్చింది. ఆ చరిత్రమును బట్టి ఆ తోట సమీపముగా ఉండను, అంటే యేసుని సిలువ వేసినటువంటి స్థలముకు సమీపముగానే తోట ఉండను అని చెప్పబడి ఉన్నందున ఓకే, ఈ గొల్గొత్తకి సమీపంగా ఉన్న తోట కూడా ఇక్కడనే ఉన్నది అని వారికి ఆ రోజు అర్థమైంది. తర్వాత వారు స్టడీ చేసినప్పుడు ఒక గుహ వారికి కనిపించింది. ఆ గుహ లోపలోనికి వారు వెళ్ళి చూడగా ఆ గుహలో 2 స్టెప్పుగా వాళ్ళకు దొరికింది. ఒక భాగంలో పైన అంటే 20 అడుగు పైన ఒక స్టెప్ లాగా ఉంది. ఆ స్టెప్పులో ఈ 4 ఇంచ్ వెడల్పు, విడ్త్, హౌ కెన్ ఐ సే, వైడ్ అండ్ లెంగ్త్ ఒకే రీతిలో 4 ఇంచుగా ఉన్నది. కొంచెం లోపలికి లోతున్నటువంటి రాతిలో చెక్కబడినటువంటి కొన్ని హాల్స్ వాళ్ళకి కనిపించాయి. అప్పుడు స్టడీ ప్రకారం అర్థమైంది, సిలువ వేస్తున్న స్థలములో సిలువను స్థాపింప చేయడానికి, ఎరెక్ట్ చేయడానికి చెక్కినటువంటిదని అర్థమైంది.
ఫ్రంట్లో కొంచెం ఉంది, తర్వాత వెనక్కు కొంచెం ఒక మారి ఉన్నటువంటి ఒక బండ మీద సెపరేట్గా ఒకటి కూడా ఉండను. ఆ సెపరేట్గా ఉన్నటువంటిది అక్కడే వారు ఆ గుహ లోపలోనికి వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ సెపరేట్ చేయబడి ఉన్నటువంటి ఆ బండకి కిందే ఒక క్రాక్ అలా ఫామ్ అయి టారులాగా ఒకటి కిందకి వచ్చి ఉండట చూశాను. నేను ఈ గుహ గురించి చెప్పినప్పుడు ఒక విషయం నేను చెప్పలేదు, అది కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ గుహ లోపలోనికి రాన్ వైట్ వెళ్ళగా మునుపు అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు అయినటువంటి వారి సహాయంతోనే ఈ నా భాగములు త్రవ్వుతూ ఉండను. త్రవ్వుతూ గుహ కనిపించినప్పుడు లోపలికి ఇశ్రాయేలీలు అయినటువంటి యూదులు లోపలికి వెళ్తే, పనివాళ్ళు వెళ్తే ఒకేసారిగా వాళ్ళు లోపల నుండి అరుస్తూ ఏడుస్తూ బయటకి పరిగెత్తిపోయారు అని చెప్పబడుతున్నది. అందు నిమిత్తం రాన్ వైట్ లోపలికి వెళ్ళి ఏమైంది అని అడిగితే హీబ్రూ భాషలో మాట్లాడి వారు వెళుతున్నప్పుడు వారు చెప్పినది ఈయనకి అర్థం కాలేదు కనుక ఒక్కరిని బలవంతంగా ఆపి అడిగితే అతడు చెప్పిన మాట పక్కన ఉన్న హీబ్రూ ట్రాన్స్లేటర్ ఈయనకి చెప్పారు, నీకు సాధ్యమైతే పోయి చూడు, మేమిక్కడ ఉండి చూడటం మాకు సాధ్యం కాదు, మా వలన కుదరదు అన్నారంట అని చెప్పి ఈ వ్యక్తి బయటకి పరిగెత్తి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళినటువంటి రాన్ వైట్ అక్కడ చూసిన దృశ్యం ఇది. ఇరమ్యా కాలములో, బాబిలోని ఆక్రమిస్తున్న కాలములో ఇశ్రాయేల్లో ఉండినటువంటి ఆ నిబంధన మందస పెట్టి ఆ గుహ లోపల కనిపించింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రజలను దర్శించు కాలమున మీకు మరలా దొరుకును అని చెప్పినటువంటి ఇరమ్యా ఒక మాట నెరవేరినట్లుగా దేవుడు తన ప్రజలను దర్శించు కాలం గనుకనే దేవుడు అది చూపించారు. స్తోత్రం. ఆ తర్వాత ఈయన స్టడీ చేసినప్పుడే పైన ఉన్నటువంటి బండ నుండి అలా టార్ లాగా ఒకటి వచ్చి ఉండటాన్ని చూశారు. అది మాత్రం కాకుండా లోపల 2 దూదలు నిలబడి ఉండననియు ఆ 2 దూదలు ఈయనతో మాట్లాడారు. ఇదని రాన్ వైట్ చెప్తున్నటువంటి సాక్ష్యమే. అని చెప్పిన మాట ఇది. ఆ దూదలు చెప్పారు, వీఆర్ ప్రొటెక్టింగ్ దిస్ ఆర్క్, మేము దీనికి సంరక్షకులై ఉన్నారు అని చెప్పి, దీనిని ఫిలిస్తీన్లు ఎప్పుడైతే ఒక్కప్పుడు పట్టుకొని పోయానో అప్పుడు కూడా మేము దీనికి సంరక్షకులుగా ఉండను గనుకనే దాగోన్ గుడిలో దాగోన్ ఒక విగ్రహం బార్ల పడిపోయి చేతులు తలని విరిగిపోవడానికి ఉన్న కారణం అది అని వీరు చెప్పారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అది ఆ దూతలు చెప్పారు, ఇది ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఇప్పుడు వరకు దేవుడు అనుమతి ఇచ్చాను గనక ఇది దేవుడు దర్శించే సమయం, ఇప్పుడు నీవు దీన్ని పరిశీలన చేసుకోవచ్చు అని చెప్పి ఈయనకి పర్మిషన్ ఇచ్చారు. ఆయన పర్మిషన్ ఇస్తే దాని కొన మీదే కొంచెం టారు లాగా ఉన్నది. అది పడమట్ట సైడ్లో కాదు, తూర్పు సైడ్లో ఉండను. కారణం మిగిలిన పొట్టేలు రక్తం తీసుకుని వచ్చినటువంటి చోటలో కాకుండా అది పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రక్తం యేసయ్య సిలువ మీద వేలాడబడుతున్న సమయం, ఆయన చివరిగా సమాప్తమైనది అని చెప్పేదానికి మునుపు ఆ ఏరియా మొత్తం చీకటి కమ్మెననియు బండలు చీలిపోయిన, రాక్స్ రెండ్ అని కింగ్ జేమ్స్ వర్షన్లో కరెక్ట్గా రాసి ఉంది. బండలు చీలిపోయాను, ఒక భూకంపం కలిగిందని రాసి ఉంది. అలా బండలు చీలిపోయినప్పుడు యేసుని సిలువ వేసిన చోట నుంచి అక్కడ రక్తం అక్కడ నుంచి కారుతూ ఈ బలిపీఠం మీద పడింది. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ఏమిటంటే, అది పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు కొంచెం రక్తం తీసుకుని పోయి కొన మీద దాన్ని అప్లై చేసి ప్రజల పాపమును క్షమించుము అని చెప్తున్న అదే కార్యక్రమం తన సొంత రక్తముతో యేసు మన కొరకు బలి అయి మారి ఆ రక్తమును ప్రధాన యాజకుడుగా తన డ్యూటీ నిర్వహించుటకై నిబంధన మందస పెట్టి మీదే అది చేరినట్లుగా ఆయన సిలువ వేయబడినప్పుడు మనుషులు అనుకోవచ్చు ఇదని ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది, ఒక అక్రమగాడు వరే యేసు కూడా సిలువ వేయబడుతున్నారని అందరూ అనుకోవచ్చు. కానీ అలా కాదు. దైవిక చిత్తం నెరవేరినట్లు, దైవిక ప్రణాళికలు, దైవిక ప్లాన్ అన్ని నెరవేరినట్లుగా అన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉండను. ప్రియ సహోదర సహోదరి, యు ఆర్ నాట్ హియర్ బై ఛాన్స్. ఏదో ఒక రీతిలో నీ భూమిలోకి వచ్చా నీవు ఎన్నడూ అనుకోవద్దు. దేవునికి నీ గురించి ఒక ఉద్దేశం ఉన్నది. నీ డైలీ రూటీన్ వర్క్ దేవుడు ఏదో రీతిలో ప్లాన్ చేసి చేయాలని ఆశిస్తున్నారు కనుక అనుదినం దేవునికి సమర్పించుకొని నీవు ప్రార్థన చేసుకుని జీవితం ప్రారంభించి చూడండి. అన్ని కార్యక్రమములోనూ దైవికమైన గైడెన్స్ ఉంటుంది. దేవుడు నీ దినములను, దేవుడు నీ రోజులను తన చిత్తానుసారంగా నడిపిస్తూ ముగింపులో ఆయన మహిమలో నిన్ను చేర్చుకుంటారు. గనుక నీవు దేవునికి సమర్పణ కలిగి ఆనాడు యేసే చెప్పిన అదే రీతిలో నీ చిత్తం నెరవేరును గాక అని చెప్పడానికి ఉన్నాం. మనసు ఉంటే ఎంత మంచిది. ప్రియ దైవజనమా, యేసుక్రీస్తు ఆ బలిపీఠ నిబంధన మందస పెట్టి మీదే తన రక్తం వచ్చినట్టుగా ఆ కార్యక్రమం చేసి ముగించారు. సమాప్తమైనది అని యేసు చెప్తున్నప్పుడు అప్పటికి రక్తం వచ్చి ఆ కింద పెట్టబడి ఉన్నటువంటి ఆ నిబంధన మందస పెట్టి మీద పడను.
అది చూపించి ఆమె రాన్ వైట్తో చెప్పారు, ఇది నీవు తీసుకొని పోవు అని చెప్పినందున అది కొంచెం తీసుకొని వచ్చారు అని రాన్ వైట్ సాక్షి చెప్తున్నారు. నేను అక్కడ వరకే ఆపి నేను కొంచెం వెనక్కి వెళ్తాను. స్తోత్రం. కారణం, ఇశ్రాయేల్ ప్రజలకు ఇది పొట్టేలును వారు ఇలా బలి అర్పించి ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడల్లా వారికి ఒక్క రీజన్ ఉండను, వారిని దాటిపోయినటువంటి సంహార దూతను వారి జ్ఞాపకం చేస్తున్న పస్కా అనే ఒకటి ఉండను. అప్పుడు వారు చేసిన కార్యం, ఆబీబ్ నెలలో వారు మొదటి రోజు నుండి ఆ నెలను ప్రత్యేకపరిచిన నెలగా భావిస్తూ 10వ దినం వచ్చినప్పుడు వారి ఇంటిలో ఉన్న సంఖ్య చెప్పున ఎంతమంది ఉన్నారో దాని చెప్పున ఒక గొర్రెను లేదా ఒక పొట్టేలును వారు సొంతం చేసుకోవాలని వారు ఐగుప్తులో బానిసత్వంలో ఉండేటప్పుడే దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చారు. శ్రద్ధగా వాక్య భాగం వినండి. జస్ట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, సో అప్పుడు వారు అది ఐగుప్తులో బానిసత్వంలో ఉండేటప్పుడు ఒక గొర్రెను లేదా మేకను వాళ్ళు కొనటం అంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన విషయం. నేను ఈ విషయం ఇంతకు ముందు చెప్పి ఉన్నాను. వారు శ్రమ సహిస్తూ ప్రయాసపడుతూ కష్టపడి పని చేసి ప్రతి ఇంటి కొరకు వారు ఒక్కొక్క గొర్రెను వారు సొంతం చేసుకున్నారు. సాధారణంగా ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి గొర్రెలను వాళ్ళు సొంతం చేస్తున్నప్పుడు వాళ్ళు కొనుక్కునేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు కూడా ఇంటి లోపలికి గొర్రెను తీసుకొని రారు. గొర్రెను తీసుకొని రాకుండా బయటనే షెడ్డులోనే దాన్ని ఉంచుతారు. కానీ ఈ ఆబీబ్ నెలలో వారికి ఒక చట్టం ఉండను. అదేమిటంటే కొనుక్కొని వచ్చిన ఈ గొర్రె పిల్లను లేదా గొర్రెను వీరు బయట పెట్టకూడదు, దానిని వీరి ఇంటి లోపలికి తీసుకొని రావాలి. యాక్చువల్లీ బయట ఉండవలసిన గొర్రెని ఇంటి లోపలికి తీసుకుని వచ్చి ఆ గొర్రె ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులందరితో పాటు అది మింగిల్ అవ్వాలి. మింగిల్ అవుతున్న సమయం దీనికి ఏదైనా మిస్టేక్, ఎక్కడైనా ఒక మచ్చ, ఎక్కడైనా దీనికి అంటే ఏదైనా ఒక గాయం లేకపోతే ఏదైనా ఒక లోపం ఉన్నదానని ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని చెక్ చేయాలి. ఇంటిలో ఒక వ్యక్తి వలె ఆ గొర్రె మారాలి. అందరూ దాన్ని చెక్ చేయాలి, పరిశీలన చేసి దీనిలో ఏ రీతిలో ఉన్నటువంటి మిస్టేక్ లేదు అని ప్రూవన్ అవ్వాలి. వాంట్ యూ టు కీప్ దట్ అండ్ లిసన్ టు దిస్. ఇట్స్ ఓకే, యూ కెన్ అబ్జర్వ్ ద వర్డ్స్ బట్ సేమ్ టైం లిసన్. సో ఏదైనా లోపం ఉందని ఈవెన్ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఆ గొర్రెతో పాటు ఆడుతారు, ఆ గొర్రెతో పాటు సమయం గడుపుతారు. గొర్రె వారి ఇంటిలో ఒక మెంబర్గా మారాలి. కానీ 14వ రోజు వచ్చేటప్పటికి అదే గొర్రెను వీరు బలి అర్పించాలి. ఆ బలి అర్పిస్తున్నప్పుడు అందరికీ ఒక దుఃఖం ఉండదు. మనలో ఒకరు, మనతో ఉండిన ఒకరు ఆ గొర్రెను బలి అర్పించి దాని రక్తం తీసుకుని పోయి డోర్ పోస్ట్లో అప్లై చేసినప్పుడు మనతో ఉండిన ఒకరే కదా మన కొరకు బలి ఆయను అని ఒక ఫీలింగ్ వారికి కలిగినట్లుగానే ఆ రోజు అలా చట్టం ఇచ్చారు. ప్రియదేవి జన్మ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఒక మరణం మీకు ఫీల్ కాకపోతే నేను చెప్తున్న ప్రసంగముకో మీ క్రైస్తవ జీవితముకో ఏ అర్థమూ లేదు. అనుదిన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణం నీవు అనుభవించాలి, నీకు ఫీల్ అవ్వాలి. అది మన కొరకు, మన విమోచన కొరకు అని. అందు నిమిత్తం ప్రతిసారి యేసుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు, ప్రతిసారి యేసుని ప్రార్థించడానికి వస్తున్నప్పుడు, ఆయన స్మరిస్తున్నప్పుడల్లా ఆ దుఃఖభావం మనలో ఉండాలి. మనలో ఒకరు, మనతో ఉండిన ఒక్కరే బలి ఆయరని రీతిలో ఇశ్రాయేలు ఎలా ఆచరించనో, కానీ ఇప్పుడు మన అనుభవంలో మన సొంతమైన ప్రభు, మన సొంతమైన యేసు మన కొరకు బలి అయి మారి, లేదా యేసు బలి అయి మారి ఆయన నమ్ముట వలన మనం పరలోకముకు సొంతమైన వారముగా, దేవుని పిల్లలుగా యేసయ్యతో కూడా మనం చేర్చబడిన వారమై మాటకు దేవుడు మనకు కృప అనుగ్రహించారు. నేను రాన్ వైట్ చేసినటువంటి కార్యంలోనికి తిరిగి వస్తున్నాను. ఆ టార్లాగా కనిపించినటువంటిది ఆయన తీసుకొని పోయి తన ల్యాబ్లో చెక్ చేస్తే హ్యూమన్ బ్లడ్ అని తనకు అర్థమైంది. హీ వాజ్ అ మెయిల్ నర్స్. నార్మల్ సలైన్లో అది ఆల్మోస్ట్ 72 hours పెట్టిన తర్వాత దాని గురించి కల్చర్ తీసి స్టడీ చేశారు. తర్వాత ఈయన ఇస్రాయేల్లో ఉన్న ఒక లీడింగ్ ల్యాబ్లోనికి దీన్ని తీసుకుని వెళ్ళారని చెప్పబడుతున్నది. ఒక మనిషిలో ఉండవలసినటువంటి ఆటోసోమ్స్, క్రోమోసోమ్స్, XY ఫ్యాక్టర్స్ అని మీకు అందరికీ తెలుసు. ఎన్ని మెయిల్, ఎన్ని X, ఎన్ని Y, అది ఎన్ని ఆటోసోమ్స్ ఉండాలి అనేది మనుషులకి తెలుసు. XY అయితే
మెయిల్ అనియు, లేదా XX అయితే ఫీమేల్, రైట్ అనియు నిరూపింపబడుతుంది. ఇది XY అని కనిపించిన మెయిల్ అని వారికి అర్థమైంది. కానీ ఒక్క సైడ్ నుంచి వచ్చినటువంటి ఆటోసోమ్స్ మాత్రమే ఉండను, తండ్రి వల్ల ఉన్నది దానిలో కనిపించలేదు. అందుకొరకు స్టడీ చేసినటువంటి వారు చెప్పారు, ఇది ఇలాగన ఒక బ్లడ్ అయితే అది బ్లడ్గా రావడానికి ఛాన్స్ లేదు. కారణం, బ్లడ్లో 2 సైడ్ నుంచి ఉన్నది కనిపించే తీరాలి. ఇది 2 సైడ్ నుండి ఉన్నది కనిపించకుండా ఒక్క సైడ్ నుంచి మాత్రం కనిపిస్తున్నందున ఇది జన్మించిన ఒక వ్యక్తిలో ఉన్నది ఆయి ఉండటానికి ఛాన్స్ లేదు. కానీ జన్మించకపోతే ఇలా బ్లడ్ రాదు కాదా అని చెప్పారంట. ఈయన చెప్పారు ఒక్కసారి కూడా దీన్ని స్టడీ చేయమని చెప్తే వారు మరలా 3 రోజుల తర్వాత రమ్మని చెప్పి ఈయన పంపించారు. ఈయన అప్పుడు చెప్పిన విషయం, నేను ఉన్న ప్రసెన్స్లోనే మీరు దీన్ని స్టడీ చేయాలి, నేను లేనప్పుడు నీ స్టడీ చేయవద్దని చెప్పి వెళ్ళి 3 రోజుల తర్వాత వస్తే వారు మరలా తీసి స్టడీ చేస్తున్నప్పుడు ఆ ల్యాబ్లో ఉన్న వారందరూ అక్కడ ఉన్న హెడ్ను పిలుస్తున్నారు, మెయిన్ వ్యక్తిని పిలుస్తున్నారు. ఈయనకి ఆశ్చర్యం కలిగింది, ఎందుకు వీరు ఇలా పిలుస్తున్నారని ఆశ్చర్యం కలిగితే వారు ఈయన పిలిచి అడిగారు, ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ దిస్, నీకు ఇది ఎక్కడి నుంచి దొరికింది అని అడిగితే ఈయన చెప్పారు, నేను చెప్తాను కానీ విషయం ఏమిటని చెప్పమని చెప్తే వాళ్ళు చెప్పారు, ఇది చాలా సంవత్సరాలు పాతది, దాదాపు ఒక 2000 సంవత్సరమైన ఓల్డ్గా ఉండవచ్చు. ఇది రక్తమే, మనిషి రక్తమే, ఒక్క సైడ్ నుంచి మాత్రం అనేది కనిపించింది. కానీ నేను మీకు చెప్పబోతున్న విషయం ఏమిటంటే దీనికి ఇప్పుడు కూడా జీవం ఉన్నది అని చెప్పారంట. దిస్ స్టిల్ అలైవ్, దీనికి ఇప్పుడు కూడా జీవం ఉన్నది. ఇది చచ్చిపోయిన రక్తం కాదు, ఈ రక్తంకి ఇప్పుడు కూడా జీవం ఉంది, దీనిలో లైఫ్ ఉన్నది అని చెప్పారంట. హల్లెలూయా. అప్పుడు రాన్ వైట్ అక్కడ నిలబడి ఏడ్చుకొని చెప్పారు, యూదులారా, మీరు నెట్టి వేసిన మసీహా రక్తమే ఇది, మీ కొరకైనా దిగి వచ్చారు కానీ మీరైనా స్వీకరించలేదు. నమ్మిన వారిలో ఏబేలు రక్తం కంటే శ్రేష్టముగా పలుకుతున్న జీవము గల యేసు రక్తం. Hallelujah. When I say that today, not only the resurrection power, but the power of the blood of Jesus come upon the one, whoever are listening this. వింటున్న ప్రతి ఒక్కరి మీదే ఆ రక్తపు శక్తి దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. రక్తపు మహిమ దిగి వచ్చును గాక, జీవము గల యేసు ఒక రక్తం ఒక శక్తి వ్యాపించును గాక. Oh God, hallelujah, 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 hallelujah. ప్రియ దైవజనమా, ఆమేన్. చరిత్రలో ఉన్నటువంటి విషయంలోని కూడా నేను వెళ్తున్నాను. ఆమేన్. రాన్ వైట్ ఒక మిగిలిన విషయంలోని మీరు ఇప్పుడు నెట్లో మీకు దొరుకుతుంది. ఆమేన్, స్తోత్రం. ఆమేన్. జీవము గల యేసు ఒక్క రక్తం మన కొరకు ఉన్నది. ప్రియ దైవజనమా, ఇదేదో కథ కాదు, ఇదేదో చరిత్రలో ఉండిపోయిన ఏదో ఒక ఆమేన్ విషయం కాదు. హీ ఈస్ ఎవర్ ప్రెసెంట్, హీ ఈస్ అవైలబుల్, హీ ఈస్ అలైవ్ అండ్ హిస్ బ్లడ్ ఈస్ అలైవ్. హల్లెలూయా, hallelujah, hallelujah. Rimana haskadara praudabala rimana haskadara rega shamdare. Oh God, I thank you. Amen. I can sense that when I'm preaching this, నేను చెప్తున్నప్పుడే కొందరు రక్తపు శక్తి చేత తాకబడుతున్నది నేను అనుభవిస్తున్నాను. కొందరు జీవితంలో ఒక నూతనత్వం వస్తున్నది, కొందరు కడిగి శుద్ధీకరింపబడుతున్నది. కన్నీటితో నీ యేసు వైపు తిరుగుతున్నప్పుడు అదే రక్తం చేత యేసు నిన్ను కడిగి శుద్ధీకరిస్తున్నారు. లెట్ యు బి రిన్యూడ్, రివైవ్డ్, నూతన పరచబడును గాక జీవితములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మిగిలిన ఆమెన్ చరిత్రలోనికి వెళుతున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సాబత్తు దినం తర్వాత అనగా 7వ రోజైనటువంటి శనివారం తర్వాత వారు మొదటి రోజు ఆమెన్ వారములో ఒక మొదటి రోజైన ఆదివారం వారు ఆమెన్ యేసు ఒక శరీరమును సుగంధవర్గం వేయాలని ఆమెన్ యోసేఫ్ తోటలోనికి వెళ్ళారు. ఆమెన్ 10 అడుగు లోతుకు ఆమెన్ 14 అడుగు వెడల్పు ఉన్నటువంటి ఒక గదిలాగా ఉన్న ఒక స్థలం, దానికి క్లోజ్ చేయడానికి దాదాపు 18 అడుగు డయామీటర్ ఉన్నటువంటి ఆ 8 టన్ బరువు ఉన్నటువంటి ఆ రాయి తీసుకొని వారు పెట్టారు. కారణం, ఆ కాలములో ఎవరినైనటువంటి మరణశిక్షకి విధింపజేస్తే ఆ మరణిస్తున్న వ్యక్తి రోమన్ ప్రాపర్టీ, ఆ మరణించిన వ్యక్తి యొక్క శవం కనిపించకుండా పోకూడదు. ఒకవేళ కనిపించకుండా పోతే అది భయంకరమైన శిక్షకి కారణమై మారుతుంది. కనుకనే ఆమెన్ పిలాతు కూడా ఆజ్ఞ పాస్ చేశారు. ఆ గుహ లేదా యేసుని పెట్టినటువంటి ఆ సమాధిని మూసి పెట్టమని. అందుకొరకు చాలా బరువైనటువంటి 8 టన్ బరువు ఉన్న ఇంత పెద్ద రాయి వారు రోల్ చేసి తీసుకుని వచ్చి పెట్టి దాన్ని క్లోజ్ చేశారు. దాన్ని క్లోజ్ చేసి సంగిలతో దాన్ని బంధించి రోమన్ ఇంపీరియల్ ముద్ర వేసి సైనికులను కావలి వారిగా దాని ముందు నిలబెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సమయంలోనే ఆదివారం రోజు మరియయ్యు ఇంకొక మరియయ్యు కలిసి వస్తున్నారు. ఆమెన్. ఆ రాయి ఎవరైనా పొర్లిస్తే
ఈ సుగంధ వర్గం తీసుకొని పోయి యేసు శరీరంలో పెడతామని. ఇప్పుడు కూడా యేసు శరీరంలో ఏదైనా చేయటానికి ప్లాన్ చేసిన వారు అనేకులు ఉన్నారు. యేసు శరీరం కొరకు ఏది ఇంకా చేయనక్కర్లేదు. యెరూషలేము కుమార్తెలారా, ఆమె నా కొరకు ఏడవకండి, మీ కొరకు నీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పినటువంటి యేసు ఒక వాక్యం ఒక్కసారి స్మరించాలని నేను ఆశిస్తున్నాను. ఆమె యేసుని కొరకు మంచి శుక్రవారం వచ్చేటప్పుడు మీరు ఏడవనక్కర్లేదు, మీరు కొరడాలతో కొట్టుకోనక్కర్లేదు, మీరు విలాప దినములు ఆచరించనక్కర్లేదు. అది మీ జీవితంలో అనుభవమై మారితే చాలు. ఆచారం కాదు కావాల్సింది, మీ అనుభవమై మారాలి. ఆమేన్. వీరు సుగంధ వర్గం వేయటానికి అక్కడికి వెళ్ళుచున్నటువంటి సమయం, వీరి లోపల వీరికి ఉన్నటువంటి ఎవరు మన కొరకు రాయి పొరలిస్తారు. హల్లెలూయా. ఆమేన్. కావలి వారు అనేకులు అక్కడ చూసి ఉన్నప్పుడు బైబిల్ వాక్యానుసారంగా నేను చెప్పగలుగుతాను, 2 దూదలు అలా దిగి వచ్చారు. ఆమేన్. 8 టన్ బరువు ఉన్న 18 అడుగు డయామీటర్ ఉన్నటువంటి ఆ రాయి అక్కడ ఉంటే, ఇదిగో 2 స్త్రీలు వస్తున్నారు. వారి కొరకు ఆ దిగి వచ్చిన దూదలు ఒక్కసారి నెట్టేరు, అది పొరలింపబడి వెళ్ళిపోయింది. ఆ దిగి వస్తున్న దూదలను చూసి ఆమేన్, కావలి వారు చచ్చిన వాళ్ళు వలె పడిపోయారు. వారి చేతుల ఆయుధములు ఉండను, వారి చేతుల ఈట ఉండను, వేలుండను, అన్ని పట్టుకొని నిలబడినటువంటి వారు చచ్చిన వారి వలె పడిపోయాను. హల్లెలూయా. కానీ లోపల వారి శవముగా తీసుకుని పోయి పెట్టిన ఆయన అక్కడ లేరు, ఆయన తిరిగి లేచారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్ ద పవర్ ఆఫ్ రిసరెక్షన్ కమ్ ఇంటు యువర్ లైఫ్స్, పవర్ ఆఫ్ అనస్తాసిస్ కమ్ ఇంటు యువర్ లైఫ్స్. మీరు ఏ స్థాయిలో పడిపోయి ఉన్నదో మీరు తిరిగి లేపబడుదురు గాక. మరణ స్థాయి నుండి మీరు తిరిగి లేపబడుదురు గాక. విజయం సాధించును గాక. ప్రియ దైవ జనమా, యేసు సమాధి వద్దకు వచ్చినటువంటి వారు ఆ తెరవబడి ఉండటం చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళ లోపలికి వెళ్ళి చూస్తే యేసు అక్కడ లేరు. అక్కడ ఆయనను ప్రేద వస్త్రం చుట్టి కట్టిన అది మాత్రం అక్కడ ఫోల్డ్ చేసి పెట్టి ఉంది. ఆమేన్. ఫోల్డ్ చేసి పెట్టిన దానికి కూడా ఒక అర్థం ఉంది. యేసు చెప్పిన మాటయే, ఆమేన్, ఇక నేను ఇక్కడికి తిరిగి రాను, ఇక మరణముకు నా మీద అధికారం లేదు, నేను విజయం పొంది ఉన్నాను. యేసు అక్కడ బయటకి వచ్చారు. బయటకి యేసు మరణం నుండి తిరిగి లేచారు. వెళ్ళి చూసినటువంటి వారు స్త్రీలు బయటకు వచ్చారు. ఒక స్త్రీ వెళ్ళిపోయింది, ఒక్క మరియ మాత్రం అక్కడ నిలబడ్డారు. ఆమె చాలా దుఃఖముతో, తోటలో యేసు లేరు. సైనికులు పరిగెత్తి వెళ్ళిపోయి ఇన్ఫార్మ్ చేశారు ప్రధాన యాజకులకి, మేము సమాధి తెరవబడింది, మేము అక్కడ నిలబడలేకపోయాం, మేము చచ్చిన వారి వాళ్ళ పడిపోయాం, ఇక తెరవబడి ఉంది, ఇంపీరియల్ ముద్రకి శక్తి లేదు, రోమన్ ప్రభుత్వంకి శక్తి లేదు అని చెప్తే యాజకులు చెప్పారు, శిష్యులు వచ్చి దొంగలించుకొని పోయారని మీరు అబద్ధం చెప్పమని చెప్పారు. ఇప్పుడు వరకు అనేక చోట్ల అదే ప్రకటింపబడుతున్నది, అది అనేకులు నమ్ముతున్నారు. కానీ సిలువను గురించిన వర్తమానం నమ్ముతున్న వారికి దేవుని శక్తి, నశించిపోతున్న వారికి అది వెర్రితనం. హల్లెలూయా. నీవు నమ్ముతున్న వారి గుంపులో ఉంటే అది మీకు దేవుని శక్తి అయి మారుతుంది. ప్రియ దైవజనమా, యేసుక్రీస్తు అక్కడ ఆ మరియ ఏడ్చుకుని అలా నిలబడి ఉంటే ఒక స్వరం విన్నారు. ఆ స్వరం ఏం తెలుసా? ఆమేన్, మరియా. హల్లెలూయా. ఎప్పుడు ఆ స్వరం వెనకొక్కరు వచ్చి నిలబడి ఉంటే ఈమె కళ్ళు తెరవకుండానే తిరిగి చెప్తున్నారు, నీవు తోట యజమాని అయితే నా ప్రభు శరీరం ఎక్కడ ఉందని చెప్పు, నేను పోయి తీసుకొని వెళ్తాను అని చెప్తే మరియా అని పిలిచారు. ఆ స్వరం వినగానే ఆమెకు అర్థమైంది, నా ప్రభు అని, రబూని అని చెప్పి యేసు దగ్గరికి వస్తే యేసు పేరు, నన్ను ముట్టవద్దు. కారణం ఏం తెలుసా? యేసుని ముట్టవద్దని చెప్పడానికి ఒక మర్మం ఉండను. కారణం, ప్రధాన యాజకుడు బలి అర్పణ చేసిన తర్వాత రక్తం పట్టుకుని అది పరిశుద్ధ స్థలంలోనికి వెళుతున్నప్పుడు ఆయనను ఎవరు ముట్టకూడదు. కారణం, ఆయన కాన్సిక్రేటెడే, ఆయన పరిశుద్ధపరచబడినటువంటి వారు, అందునిమిత్తం ఆయన వేరుపరచబడి ఉన్నారు కనుక ఎవరు ముట్టకూడదు. యేసు మరణించినప్పుడు తను ఈ భూమిలో మానవులకు ఇచ్చినటువంటి చట్టానుసారముగా ధర్మశాస్త్రమును నెరవేరుస్తూ ఆయన తన రక్తం నిబంధన మందస కొన మీదే పోసెను. అది అక్కడ పడింది. కానీ రక్తమును ఆయన తీసుకుని తండ్రి అయిన దేవుని సన్నిధిలోనికి వెళ్తేనే ఈ భూమిలో నీడగా చేసిన కార్యం మొత్తం శరీరంలో నెరవేరుతుంది. అందుకొరకు ఒక వాక్య భాగం మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వాక్య భాగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించి వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన మొదట భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు,
భూమి యొక్క క్రింద భాగంలోనికి దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ఆమేన్. హీ అసెండెడ్, బంధింపబడిన వారిని. ఈజ్ దట్ వర్డ్ దేర్? 8:4-8 చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి. ఎవరిని? చెరను చెరగా పట్టుకొని పోయి. ఐఎమ్ రీడింగ్ ఇట్ ఫ్రమ్ ద King James Version. He led captivity captive and gave gifts unto men. Captivity captive. దీనికి ఒక అర్థం, బంధింపబడిన వారిని ఈయన బంధించుకొని. అంటే మనం పేతురు రాసిన లేఖనంలోనికి వెళ్తే అక్కడ కనిపిస్తున్నది, ఆయన భూమి నోవాహు దినముల్లో ఇగను ప్రకటింపబడుతున్నప్పుడు ఎవరెవరు ఉండనో వారి నుండి మొదలుకొని దేవుని కొరకు జీవించిన వారందరినీ పెట్టబడి ఉన్న స్థలముల నుండి వారిని విమోచించుటకై యేసు వెళ్ళి సువార్త ప్రకటించెను అని మనం పరిశుద్ధ బైబిల్లో చూసినాం. యేసు చేసిన కార్యం ఏం తెలుసా? బంధింపబడిన వారి ఆత్మలను, సాతానికి అప్పుడు పాదాల లోకం మీదనో మరణం మీదనో అధికారం ఉండను. ఆయన మరణించి భూమి యొక్క అదో భాగంలోనికి వెళ్ళి సాతాని చేత నుండి మరణం యొక్క పాదాల లోకం యొక్క తాళపు చెవులు సొంతం చేసి మరణం మీద అధికారం గలవాడు నేను అని నిరూపించుటకై అప్పుడు బంధింపబడి ఉన్న పరిశుద్ధులందరినీ విమోచించుకొని ఆయన పైకి వెళ్ళుతున్నప్పుడే ఇదిగో మరియొద్దకి వచ్చారు. మరియొద్ద ఎందుకు ముట్టకూడదని చెప్పారు తెలుసా? మరియకి కన్నుకు అదృశ్యముగా ఉండినను ఆయనతో పాటు అప్పుడు ఈ ఆత్మలు అందరూ ఉన్నారు. అందరిని తీసుకొని ఆయన వెళుతున్నారు. అంత మాత్రం కాకుండా తన దగ్గరే ఆ రక్తం ఉంది. అనగా ఈ రక్తమును, తన సొంత రక్తం తండ్రి అయిన దేవుని వద్ద చూపించి చెప్పాలి, మానవ కులముకు విమోచన కొరకున్నది అన్నీ నేను చేసి ముగించి ఉన్నది అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తమును తీసుకొని వెళ్ళి మనిషి ఇప్పటి వరకు ద సెలెస్టియల్ సాంక్టోరియం ఆఫ్ గాడ్, దేవుని అతి పరిశుద్ధం, సాంక్టోరియం లేదా పరలోకం ఇప్పటి వరకు ఏ మనిషి కనిపెట్టలేదు. కానీ ఉదయకాలం మరియుతో మాట్లాడినటువంటి మనుషులు హబుల్ స్కోప్ సహాయంతో అనేక లక్షల కొలది, కోట్ల కొలది సంవత్సరం ప్రకాశ వేగములో ప్రయాణం చేస్తే పోయి చేరుతున్న దూరంలో ఉన్న గ్రహముల గురించి, నక్షత్రం గురించి అని చెప్పబడుతున్నది. కానీ యేసు ఒక స్పీడ్ తెలుసా? ఉదయకాలం యేసు చెప్పారు, నేను వెళ్ళవలసి ఉన్నది తండ్రి ఎదుకి, నేను ఇక వెళ్ళలేదని చెప్పిన యేసు ఉదయకాలం వెళ్ళిన తర్వాత మన ఇంగ్లీష్ సెషన్లో నేర్చుకున్నాం, ఆయన సాయంకాలం అయ్యేటప్పుడు తిరిగి వచ్చారు, వారితో నడిచారు, వారితో మాట్లాడారు. అదే సాయంకాలం వచ్చేటప్పుడు మీరు ముట్టి చూడుడి అని చెప్పి తన్ను తాను వారికి కనపరుచుకున్నారు. ప్రియ సహోదర సహోదరి, యేసు ఈ పునరుద్ధాన దినం మనకు తెలియజేస్తున్నా తెలుసా? నేను మీ కొరకు అన్నీ చేసి ముగించి ఉన్నాను, ఇక మీరు చేయవలసింది ఏదీ లేదు. ఐ హ్యావ్ డన్ ఇట్ పర్ఫెక్ట్లీ, ఐ హ్యావ్ డన్ ఇట్ టు ద ఫుల్. అన్నీ చేసి ముగించారు. గ్రీకులో చెచలెస్టాయ్ అనే పదము కొన్న అర్థం అది సమాప్తమైనది. నేను అన్నీ చేసి ముగించాను, నీవు నమ్మితే చాలు, నీవు విశ్వసిస్తే చాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచి ఉన్నారు. రక్షణ పొందుటకు ఒక మనిషి నమ్మవలసింది ఇది, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడైన మృదుల్లో నుండి లేపనని హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు. యేసు రక్తం చేత నీకు, మనకందరి కొరకు దేవుని సన్నిధిలో పాప పరిహార బలి అయి మారారని, ఒక ప్రధాన యాజకుడుగా ఆయన సమస్తము చేసి ముగించారని, ఇక భూమిలో కర్మానుష్ఠితమైన కార్యక్రమములు కానీ, పూజలు కానీ, ఆచారానుష్ఠితమైనటువంటి క్రియలు కానీ మనకు రక్షణ ఇవ్వట్లేదని, కృపచేతనే విశ్వాస మూలముగా మనం రక్షింపబడి ఉన్నామని వాక్యం మనం గ్రహించినట్లుగా యేసు సమస్తము చేసి ముగించను. మనం నమ్మితే మాత్రం చాలు. నమ్ముతున్న వారు క్రీస్తు యేసు పోలిన వారమై ఆయన మరణ పునరుద్ధానంలో ఏకీభవించుటకై ఆయనతో చేర్చబడి బాప్టిజం ఆయనతో కూడా పాతి పెట్టబడి నూతన జీవితం జీవిస్తూ ఈ భూమిలో మనం సాక్షులమై ఉండాలని మాత్రమే యేసు ఆశిస్తున్నారు. అందుకే మత్తయి సువార్త 28 అధ్యాయం కానీ, లూకా సువార్త 24
4 అధ్యాయం నుండి కూడా మనం కంటిన్యూషన్ చదివి వచ్చేటప్పుడు మనకు అర్థమవుతుంది. యేసు వారితో చెప్పిన విషయం ఇది, మీరందరికీ సాక్ష్యం చెప్పు, లోకమందైపోయి సాక్ష్యం చెప్పు. ప్రియ సహోదర సహోదరి, పునరుద్ధాన శక్తి అనుభవిస్తున్న, రక్తం చేత విమోచింపబడిన, కడిగి శుద్ధీకరింపబడిన సహోదర సహోదరి, నేను మీకు చెప్తున్న విషయం తెలుసా? లోకమంతయు యేసునికి సాక్షులమై నిలబడండి. ఆయన సమాధిలో లేరు, ఆయన మరణమును తిరిగి లేచి ఉన్నారు. పరలోకాసునై వెళ్ళిన అదే యేసు అతి త్వరలో మనల్ని చేర్చుటకు రానై ఉన్నారు. అతి త్వరలో యేసు వస్తారు. లోకములో జరుగుతున్న సంభవములు మొత్తం మనకు తెలియజేస్తున్నది యేసయ్య రాకడయే. మీ విమోచన సమీపించున్నది గనుక తలలెత్తుకునడి. స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళిన యేసునాథుడు అతి త్వరలో తిరిగి రానై ఉన్నారు. నువ్వు సిద్ధమయ్యావా? ఆర్ యు రెడీ? సిద్ధమావుదా ఓ సంగమా, శుద్ధమావుదా, పరిశుద్ధమావుదా, సిద్ధమావుదా ఓ సంగమా, శుద్ధమావుదా, పరిశుద్ధమావుదా. భూమి యొక్క అగాధములో బంధింపబడిన వారిని విమోచించుకొని తండ్రి యొద్దకి పరదేశంలోనికి వారిని కొనిపోయిన అదే యేసుక్రీస్తు ఈ భూమిలో ఈరోజు శ్రమ అనుభవిస్తున్న మన అందరిని తీసుకొని ఆమేన్ పరలోక తండ్రి యొద్దకి నిత్యరాజ్యంలోనికి మనం తీసుకుని వెళ్ళడానికి అది త్వరలో రానే ఉన్నారు. సిద్ధం అవుదాం, మనం రెడీ అవుతాం, మనం ప్రార్థన చేద్దాం. నిషా గారు ప్రార్థన చేసి ఈ సెషన్ ముగిస్తారు. ముగించిన తర్వాత మనం జస్ట్ ఒక్క మినిట్ కూడా ఉండదు, జస్ట్ అది కట్ చేసి నెక్స్ట్ లైవ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు సాక్ష్యములు పంచడానికి అవకాశం ఉండదు. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. రుడలగబనగ శందరాధనాదియా అర్థురవలబౌడబన రిమమన హస్కదరగడగ సియార శందనాదనాదియా. స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు బలపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పునరుద్ధాన శక్తి మాలో నువ్వు పంపించినందుకు నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా. దేవుని పునరుద్ధాన శక్తి ప్రతి ఒక్కరు అనుభవించినట్లు హల్లెలూయా నువ్వు కార్యం చేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. నీ దాసు ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రం తండ్రి. హాబేల్ రక్తం కంటే మంచి శ్రేష్టంగా పలికినటువంటి దేవుని రక్తం గురించి మాట్లాడే తండ్రి. హల్లెలూయా. ఆ రక్తం ఒక శక్తి మాలో హల్లెలూయా అనుదినం తెలుసుకోవడానికి కృప మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. సుదురాత్మ హల్లెలూయా సమూహం మొత్తం ఆ రక్తంని చూసి భయపడుతున్నారు తండ్రి. హల్లెలూయా. మాలో ఉన్నటువంటి రక్తం ఒక శక్తి మేము గుర్తించడానికి ఉన్న కృప మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైన విలువైనటువంటి ఆ రక్తమునే హల్లెలూయా మేము హల్లెలూయా తెలుసుకోవడానికి ఉన్న కృప మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. ముందున్న రోజులు హల్లెలూయా దేని విషయంలో భయపడకుండా, దేనిలో కూడా హల్లెలూయా మేము కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగడానికి అధిగమించడానికి ఉన్న కృప మాకు అన్నిటికీ దయచేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. నిరాశను బలపరిచినందుకు స్తోత్రం. అద్భుతకరమైనటువంటి మాటలు పలికించినందుకు నీకు స్తోత్రం తండ్రి. సాయంకాలం జరిగిన ఉన్నటువంటి సెక్షన్ కూడా నీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆ సెషన్లో కూడా నువ్వు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. లోతైనటువంటి అనేక మర్మములు, అనేక స్టడీస్ మాకు నువ్వు నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా. లైన్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డలు నేను బలపరిచేయ, హల్లెలూయా తోడుగుండి నడిపించేయ, వాళ్ళకి మంచి అభిషేకంతో వాళ్ళని నింపుతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. సమస్తము నీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనకి అన్నిటికీ జవాబు దయచేసి మమ్మల్ని సంతోషం నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 1 minute, we'll again continue. Thank you, Jesus.